गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शरदिन्दुविकासमन्दः सांस्वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुंदरी उपासे। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपाललोचनः शम्भुः भगवान् बादरायणः। ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः। परब्रह्मणे नमः। परब्रह्मणे नमः। ఈ రోజున భోగి విశేషం ఏంటంటే మకర సంక్రాంతి అనేటువంటి ఒకటి వచ్చింది మనకు. మకర సంక్రాంతి అనేటువంటి దానికి అనేటప్పటికీ ఒక 5 నిమిషాలు దీని గురించి చెప్పుకొని మనం దీనిలోకి వెళ్ళిపోదాం. ఈ మకర సంక్రాంతి అనేది 12 సంక్రాంతులు జరుగుతాయని మనకు అందరికీ తెలిసింది. 12 సంక్రాంతులు అంటే 12 రాసులలో సూర్య సంచారం అని అర్థం అనమాట. అయితే ఇందులో 12 రాసులలో 6 రాసులు సగం 6 రాసులు సగం 6 6 12. ఈ 6 ఏమిటంటే ఉత్తరాయణము, మిగిలిన 6 దక్షిణాయనం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వస్తున్నాడు. అదే ప్రతి సంక్రమణానికి మనం విశేషం చెప్పుకోవటం లేదు, మరి దీనికే చెబుతున్నాము ఏమిటి అని అంటే ఉత్తరాయణంలోకి వస్తున్నాడు కాబట్టి. ఈ ఉత్తరాయణం అనేటువంటిది వైకుంఠ ద్వార దర్శనం అని మనకు పురాణ కథగా చెబుతారు. అనగా ఏమిటంటే విశేషమైనటువంటి ఈ శక్తి ఉన్నటువంటి విష్ణు పదానికి చేరేటువంటి ఇది అనమాట. అంటే అంత క్రితం 6 నెలలు అనేటువంటి దక్షిణాయనం చీకటి, ఈ చీకటి అనమాట. ఈ చీకటి అంటే అసలు అర్థం ఏంటంటే దీనిలో అజ్ఞానం అనే చీకటిలో నుంచి ఉన్నావు, అక్కడి నుంచి జ్ఞానం అనేటువంటి వెలుగులోకి నువ్వు వెళ్ళు అని అర్థం. జ్ఞానం అనేటువంటి వెలుగు అనేటువంటిది ఇదిగో విష్ణు పదము అనేటువంటిది. ఇది ఆయన వెళ్ళేది, ఆ సూర్యుడు విష్ణు పదానికి వెళ్ళిపోతున్నాడు అంటే సూర్యుడు అనగా ఎవరనమాట, శ్రీమన్నారాయణుడు అని అర్థం అనమాట. ఆ సూర్యుడిలో శ్రీమన్నారాయణుడు దర్శించిన సందర్భాలు ఉన్నాయి అనమాట. అందుకనే సూర్యుడికి సూర్యనారాయణ అనేటువంటి పేరు వచ్చింది అనమాట ఆయనకి. ఆ సూర్యనారాయణుడికి మనం విశేషంగా ఇవాళ చెప్పుకోవాలన్నమాట. మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి కంటికి కనపడుతున్నటువంటి విష్ణుమూర్తి ఎవరు అని అంటే సూర్యుడు అని అర్థం అనమాట. ఆ సూర్యుడిని విశేషంగా మనం ఈ రోజున మనం పూజ చేసుకుంటాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మకర సంక్రమణ పుణ్యకాలము అని అర్థం ఉంది. అంటే కొన్ని పంచాంగాలు 1 గంట తేడాతోటి ఇట్లా రకరకాలు ఉన్నాయి, ఏదో ఒకటి ఫాలో కావటం అంతే. కాబట్టి మకర సంక్రమణ పుణ్యకాలమున ప్రాచీన కాలంలో రాజులు ఆ దానాలు చేసేవాళ్ళు. సహజంగా ఎవరికి దానాలు అంటే చదివేది పాత్రదానము అని అంటారు. పాత్రదానము అనగా అర్హుడు ఎవరనంటే దానం తీసుకోవడానికి అర్హత ఒక్కడికే ఉన్నది, అందరికీ లేదు. ఎవరికి ఒక్కడికంటే బ్రాహ్మణుడికి. బ్రాహ్మణుడు అంటే అర్థం బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ బ్రాహ్మణుడు ఆ రాజుల దగ్గర ఉన్నటువంటి మహాకవులు ఉన్నారే, ఉదాహరణగా నన్నయ్య భట్టు, అలానే తిక్కన మహాపండితులు, వాళ్ళ యొక్క గ్రంథాలు చదివితేనే అర్థమవుతుంది. అటువంటి వాళ్ళకి దానాలు ఇచ్చేవాడు. వాళ్ళు దానాలు ఇచ్చినట్లుగా దాన శాసనాలు కూడా ఇప్పుడున్నాయి. మకర సంక్రమణ పుణ్యకాల సందర్భంగా దానం ఇచ్చాను ఈ ఊరు ఈయనకి మహాకవికి అని దాన శాసనాలు ఉన్నాయి. ఆ రాజులు అలా చేసేవాళ్ళు. అంటే ఈ దాన శాసనం, దానం ఇచ్చేటువంటిది ఎప్పుడు ఈ సందర్భంలో అంటే వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, సుకృత దుష్కృత కర్మలు అనేటువంటి ఉన్నాయో, అనగా ఇవన్నీ నశించి మోక్షానికి అర్హుడవుతాడు. మోక్షానికి వెళ్ళేటప్పుడు సుకృత కర్మ కూడా ఉండకూడదు. సుకృత దుష్కృత రెండు పూర్తిగా
క్లీన్ అయిపోవాలన్నమాట, అంతా శూన్యం అయిపోవాలి. అందువలన అనమాట ఏదైనా సుకృత కర్మ కన్నా దుష్కృత కర్మ అనేటువంటిది పోతుంది కదా. ఆ దుష్కృత కర్మ పోతుంది కాబట్టి అందుకని దాన శాసనములు వచ్చినాయి, దానాలు ఇచ్చేటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ దానం ఇచ్చేటువంటి దానిలో ఏమైందంటే ప్రాచీన కాలం నుంచి ముఖ్యంగా ఏం చేసేవాళ్ళు అంటే గుమ్మడికాయ దానం, మంచి గుమ్మడికాయ దానం ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ మంచి గుమ్మడికాయ ఎవరు పడితే వాళ్ళు దానం పట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళే పట్టుకోవాలి, బ్రాహ్మణుడే పట్టుకోవాలి. అంటే ఎందుకు ఈయన ఎందుకు పట్టుకోవాలి ఏమిటి అనేటు బ్రహ్మజ్ఞానం అన్నారు. సరే, అదిగాక విశేషించి ఏమిటంటే ఈయన ఎప్పుడు వశిష్ఠుడు మాదిరిగానే గాయత్రి మంత్రాన్ని ఉపాసించేటువంటి వాడు. నా గాయత్రి పరం మంత్రం, గాయత్రి మంత్రం కన్నా మరొకటి లేదు. ఈ గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రం అన్నమాట. కాబట్టి సర్వమైనటువంటి ఈ కర్మలన్నిటికీ పాపములన్నిటికీ పోగొట్టేటువంటిది గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రాన్ని ఈయన జపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అట్లా ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళని మనం వెతుక్కుంటుంటే దొరకటం అనేటువంటి చాలా తక్కువ మంది దొరుకుతారు. చాలా తక్కువ మంది అంటే ఉంటారు అనుకోండి, వాళ్ళు మనకు లభ్యం కావాలి కదా, ఇది ఒకటి. రెండోది ఎవరో కొద్ది మంది, కానీ ఎక్కువ మంది మాత్రం ఉండరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది గొళ్ళల్లో ఉండేవాళ్ళు మాత్రం దీనికి పనికిరారు. ఒక్కటి బండ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అసలు పనికిరారు. వాళ్ళు దీనికి అసలు వ్యతిరేకం అంటే కాదు, వేషం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇక చెప్పకూడదు ఇవన్నీ ఇప్పుడు వెళ్ళి. కాబట్టి వాళ్ళు అసలు పనికిరారు. కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరో ఇద్దరు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఒకళ్ళు ఇద్దరు మిగిలిన వాళ్ళందరూ అసలు ఎవరు పనికిరారు. ఎందుకంటే నేను ప్రస్తుత కాలంలో చూసినటువంటి చాలా చోట్ల అమెరికాలో కూడా చూశాను. అందుకని మనకు కావాల్సింది ఏంటంటే మనకు బ్రహ్మజ్ఞానం వస్తున్నది అంటే మన బ్రహ్మజ్ఞానంతో చూస్తాం. దీపం వెలుగు ఉంటే మొత్తం ఆ దీపంతో తిరుగుతూ ఉంటుంటాం. అట్లా తెలుసు. అటువంటి వాళ్ళు ఎవరైనా లభించారని అంటే మనకు పుణ్యమే ఇది. అటువంటి వాళ్ళు లభించేటువంటి వాళ్ళల్లో మన గ్రూప్లో ఒకళ్ళు ఉన్నారు. ఆయన ఎవరంటే రవిశంకర్ శర్మ. అంతటి మళ్ళీ బ్రహ్మజ్ఞానం, అందుకని ఆయన బ్రహ్మనిష్ఠులు అనేటువంటిది అని చెబుతుంటారు. ఆయన మళ్ళీ అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు. గృహస్థాశ్రమం వానప్రస్థంలోకి రాల. వానప్రస్థంలోకి వస్తే నెంబర్ 1 పనికి వస్తాడు. ఇక నేను గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలో ఉన్నటువంటి వాడిని నేను. అంటే ఇంక అర్థమైంది, వానప్రస్థం అంటే ఏమిటో అర్థమైంది అనమాట. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీనిలో ఉండిపోతుంటారు. అందువల్ల ఎక్కువ వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే చాలా బాగా పనికొస్తారు వాళ్ళు. అనగా కంప్లీట్గా వాళ్ళ యొక్క ఆ విధానం అంతా 24 గంటలు ఆ బ్రహ్మజ్ఞానం నుండే, ఆ ఈశ్వర తత్వం నుండే ఉంటుంది అది. అందువలన అటువంటి వాళ్ళు చిక్కుతారా అని అనేటువంటిది ఇది. ఈ టీవీలో వచ్చేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళల్లో వానప్రస్థం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా లేరు. ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ఎక్కువగా. అట్లా అనమాట అది. సరే, అయితే ఎందుకనంటే ఇక్కడ విశేషమైనటువంటిది ఏమిటంటే ఇవాళ వచ్చేటువంటిది ఏంటంటే ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం కొంత పంచాంగాలు మధ్యాహ్నం వచ్చాడు, రాత్రి ఇచ్చాడు, ఇట్లా ఏదో ఒకటి ఫాలో కావటం. అందువల్ల ఇవాళ ఏం చేస్తానంటే నేను సహజంగా ఈ పండుగ ముఖ్యమైనటువంటి ఈ రోజున మకర సంక్రాంతి రోజున సరే నాకు అర్చనాధికారులు ఉన్నాయి. అంటే మీరు కొత్త గ్రూపులు కాబట్టి మీకు అందరికీ తెలియదు. పాత వాళ్ళందరికీ ఇదిగో కృష్ణారావు గారు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ మామూలుగా నేను అర్చనాధికారులు ఇవన్నీ చేసుకుంటున్న తర్వాత 1 గంట 2 గంటలు పడుతుంది. అయితే ఏమిటంటే ఇక్కడ విశేషం ఇవాళ బుధవారము, ఇంకోటి ఏకాదశి, 2 నక్షత్రం అనురాధ. నక్షత్రం అనేది దేవగణంలోది నక్షత్రం. అలానే బుధవారం అనేటువంటిది కన్యా రాశికి సంబంధించింది. గణపతి అధిష్టాన దేవత, అంటే బుద్ధికి అధిష్టాన దేవత. ఏకాదశి అనేటువంటిది విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటిది అని ఇన్ని కలిసి వచ్చినాయి విశేషమించి. కాబట్టి ఈ సందర్భంలో ఎవరైతే ఆ సమర్పణ చేస్తారో, యథాశక్తి చేస్తారో వాళ్ళకి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే మీకు చెబితే మీరు తర్వాత పరంపరగా వస్తుంటుంది కాబట్టి అని అర్థం అనమాట. అది దీనిలో విశేషం. కాబట్టి పాత్రదానం కోసం ఎదురు చూడాలి, ఇట్లా అనమాట. ఏదో గుడికి వెళ్ళినప్పుడు ఏదో రూపాయి వేసాం అవన్నీ వేస్తాం అనుకోండి, జనరల్గా ఏదో వేస్తున్నాం అంతే దాని గురించి ఏమో ఆలోచించాం దాని గురించి. కాబట్టి ఏంటంటే ఇది అనమాట, ఇటువంటివి అనేటువంటివి
పర్వదినం. సామాన్యంగా పండగలు వస్తుంటాయి, కానీ అవి వాస్తవానికి వాటి పవర్ తక్కువ. వాస్తవానికి వాటి పవరే తక్కువ. ఫుల్ పవర్ ఉన్నటువంటిది ఇవాళ, శక్తివంతమైనటువంటిది ఇది అనమాట ఇది. కాబట్టి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు అనగా సాక్షాత్తు కర్మసాక్షి, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడిని మనం ఆరాధించడం. కాబట్టి ఇవాళ యథాశక్తి చేసుకోవచ్చు. ఆ యథాశక్తి ఎవరన్నా ఆ ఇచ్చుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మధ్యాహ్నం నుండి సాయంకాలం, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందనమాట, అట్లా సందర్భంలో చేసుకోవచ్చు అనమాట. అట్లా అంతవరకు అట్లా చేసుకుంటే దానికి సరిపోతుంది అనమాట. ఏది దూరంగా ఉండేటువంటి వాళ్ళు, దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళు అంటే హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు అంటే చెప్పే పని లేదని అక్కర్లేదు అనుకోండి అట్లా. అయితే దూరంగా ఉండేటువంటి వాళ్ళు మీరు ఎవరైతే సమర్పణ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వీడియోలో కనపడి నాకు వాళ్ళ పేరు చెప్పి, అర్థం కదా, నేను వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చి అప్పుడు తీసుకుంటాను. అట్లా అనమాట అది. కాబట్టి సాయంకాలం కానీ ఎప్పుడైనా సరే అట్లా చేసేసుకుంటే సరిపోతుంది అది. అట్లా అనమాట అది. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఉష ఏదో చెప్పుకోదలుచుకున్నది. చెప్పమ్మా. అంటే మీకు సాయంకాలం అంటే ఇప్పుడు మీరు కదా మాకు ఆశీర్వచనం ఆ, ఇస్తారు. ఆ, మీరు ఆ టైం ఫ్రేమ్ లో ఉండాలా లేకపోతే ఎట్లా అని? మాకు సాయంకాలం, మీకు ఉదయమే కప్పుడు. అదే అదే మేము ఉదయం ఉదయం రాత్రి నాకు 9 దాకా ఏం పర్వాలా, 9-10 దాకా నాకేం పర్వాలేదు. ఓ కుర్ర 11 అవుతుంది మేము పడుకునేటప్పుడు. ఇబ్బంది ఏం లేదు. సో పొద్దున్న ఓకే. మేము మార్నింగ్ అయితేనే బెటర్, లేదు మీకు మార్నింగ్ కూడా అయితేనే బెటర్, బాగుంటుంది. అదే అదే సూర్యుడు కూడా వస్తాడు కదా అప్పుడు, మార్నింగ్ అయితేనే బెటర్. అట్లా 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 అనమాట. రాత్రి 9-9:10 అట్లా మీ ఇష్టం అనమాట. అయితే రామాయణం లేదు కదా, రామాయణం ఏదో అనుకున్నాం మనం. అది ఆ రామాయణం కనుక ఉన్నదని అంటే రామాయణం అయిపోగానే అది ఏ సంగతి, రామాయణం సంగతి మీరు చెబితే అప్పుడు రామాయణం అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకోవచ్చు. అది రామాయణం ఉన్నదో లేదో అది మీ చేతులు పెట్టేసి అది అది అట్లా అనమాట. అది మాకు అదనమాట. మాకు తెల్లవారుజామున 6 అంటే కాదండి, మాకు ఉండండి 7:30 అంటే మీకు 6 సాయంత్రం పర్వాలేదా అప్పుడు? పర్వాలా. ఓకే. 7:30-8 అయినా మీకు, ఉదయం 7:30-8 అయినా ఏం పర్వాలేదు కదా. మీరు నాకు ముందు మొట్టమొదటిగా ఒక మెసేజ్ ఒకటి పెట్టండి, ఊరికనే నేను చూసుకుంటాను. 6:30కి నేను ఇక్కడ పూజలో ఉంటాను, సాయంకాలం 6:30కి పూజలో ఉంటాను. చేయొచ్చు అంటారా అప్పుడు? అప్పుడు ఏంటి ఇంకా మంచిది, అదే నేను అంటున్నాను. అప్పుడే ఏంటి నేను సరే. అది గురువు గారు, ఇండియాలో ఉన్న వాళ్ళకి మీ గూగుల్ పే నంబర్ చెప్తారా? గూగుల్ పే నెంబరు, నా నెంబర్ ఉందిగా, ఎటుగూడి 970 నా నెంబర్ ఉంది అందరి దగ్గర. అదే నెంబర్, నాకు అన్నింటికి అదే నెంబర్, కంప్లీట్ అన్నిటికీ అదే నెంబర్. అట్లా అనమాట. అది కంప్లీట్ అంటే మన అన్నిటికీ ఈవినింగ్ 6కి అలా చేయొచ్చా? అదే అన్నిటి కంప్లీట్ అదే నెంబర్. అది అన్నిటికీ నాకు ఆ నెంబర్ 970 ఉంది, అన్నింటికి అదే అట్లా అనమాట. అది అది శుభం భూయాత్ అట్లా. సరే, ఇప్పుడు మనం దీనిలోకి అధ్యయనంలోకి శ్రీమయ్య గారు, మీరేంటి హ్యాండ్ రైజ్ చేశారు? మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? చెప్పండి. మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నాకు ఎవరు? సమర్పణ అంటే తెలీదు, ఈ రోజే మొదలు ఇచ్చాను. మీరు సమర్పణ అంటే ఏమి చేయాలి ఎట్లా నాకు కనుక్కో వివరాలు. కనెక్ట్ అవుతారండి, నేను మీకు ఓకే, చెప్తాను. సరే అండి, సరే అండి. నమస్కారం. ఎవరు? ఎవరు? శ్రీమయ్య అండి నా పేరు. ఎక్కడ, జెర్సీలోనేనా? దగ్గరే, వీళ్ళందరికీ దగ్గరే. శ్రీమయ్య గారు నేను ఒకేసారి కైలాష్ వెళ్ళామండి. కైలాస్ అక్కడికి వెళ్ళి చూసి వచ్చారా? పోయిన జూన్ జూలైలో వెళ్ళామండి. అట్లానా? ఉషా గారు నేను ఈ రోజు కలిసారు, నాకు కలిస్తే జాయిన్ చేశారు. అట్లానా? చాలా మంచిదైనటువంటి, చాలా విశేషమైనటువంటి చూశారు, చాలా గొప్ప విశేషం. కైలాసం చూశారు, జన్మ ధరించింది, జన్మ ధన్యం అనమాట. విశేషం మన బొమ్మల్లో ఫోటోల్లో చూస్తుంటమే కానీ మేము చార్ధాం వరకే చూసాం మేము. అది ఇంకోటి కైలాసం నేను చూసింది శ్రవణ నక్షత్రం రోజు చూశాను. ఇంకా అది నాకు ఇంకంతే చాలు. విష్ణు నక్షత్రం అందులో. అవునండి, చాలా గొప్ప శ్రవణ నక్షత్రం రోజు అక్కడ ఉన్నాను. మాకన్నా శ్రీమయ్య గారికి ఇంకా బాగా దర్శనం అయింది.
మేము వెళ్ళిపోయాం. శరీరం అనుకూలించింది, శరీరం అనుకూలించింది, అది విశేషం. శరీరం అనుకూలించింది అంతే. అవును. అది చాలా సంతోషం నేను వింటున్నాను. ఎందుకంటే నాకు ఉన్నటువంటి శిష్యుల్లో 10-12 మందిలో సీనియర్స్ ఒక 2-3 ఉన్నారు. వాళ్ళందరూ 10 మంది సీనియర్స్, వాళ్ళందరూ చాలా 10 సంవత్సరాల నుంచి. అయితే చివరికి ఏదో అంటారే, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నాను నాతో పాటు రండి అంటే అందరూ బయలుదేరారు 10 మంది. 10 మంది బయలుదేరి వచ్చి మధ్యలో కొంతమంది ఆగిపోయినారు. ఆహా. ఇప్పుడు ఉన్నారు, జెర్సీలో ఉన్నారు, వాళ్ళు ఆగిపోయినారు మధ్యలో. ఇక నా వెంట వచ్చేటువంటి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, ఇప్పుడు దాకా వస్తున్నారు వాళ్ళు. కిరణ్మయి ఒక అమ్మాయి వస్తున్నది, ఇది మన దీనిలో కనపడుతుంది కదా, ఆ కిరణ్మయి ఒక అమ్మాయి వస్తున్నది. మిగిలిన వాళ్ళందరూ మధ్య మెట్టులోనే ఆగిపోయినారు. ఏదో ఉద్యోగాలని ఏదో రకరకాలు దీంతో అట్లా అంటే ఒకట్లే ఉద్యోగాలను చేసేవాళ్ళు కూడా వస్తున్నారు, చాలేనని తృప్తి పడ్డారు, అంతతో ఆగారు, అంతే అసలు విషయం. అంతే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళల్లో నాకున్నటువంటి వాళ్ళలో ఆ కిరణ్మయి ఒక అమ్మాయి, తర్వాత దుగ్గిరాల లక్ష్మి, ఈ అమ్మాయి దుగ్గిరాల లక్ష్మి. ఇంకా వీళ్ళిద్దరూ ఏమిటనంటే ఉపన్యాసం చెప్పటంలో అటు ఇంగ్లీషు తెలుగులో కానీ సబ్జెక్టుని గురించి వాళ్ళు వెనకాడరు. మరీ ముఖ్యంగా దుగ్గిరాల లక్ష్మి అయితే అటు ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లోనూ అవధానం చేసేస్తుంది, చెప్పేస్తుంది. అంటే ఏమాత్రం వెనకాడకుండా చెప్పేసేస్తుంది అది. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ. ఒక సందర్భంలో ఆహ్వానించాను అనమాట. నాకు సన్మానం చేసే సందర్భంలో ఆమె ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్పింది అక్కడ. అట్లా ఒకసారి తెలుగు, అట్లా ఆ విధంగా ఆ జ్ఞానం సంపాదించుకున్నటువంటి వాళ్ళు వాక్కుని, ఈ జ్ఞానపరమైనటువంటి వాక్కుని బయటికి వ్యక్తపరిచినప్పుడే అప్పుడు విశేషమైనటువంటి ఫలాలు వస్తాయి. ఎంతసేపు తెలుసుకొని అట్లనే ఉండిపోయి ఏమాత్రం బయటికి రాకుండా ఉంటే అది కూడా ఒక రకమైనటువంటి కర్మలలో వ్యతిరేకమైనటువంటి కర్మ వస్తుంది. దానికి ఒక విశేషమైనటువంటి కాళిదాస కథ ఒకటి మీకు సందర్భంలో చెప్తా నేను. మీకు అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అప్పుడు మీరు కూడా ఏమనుకుంటారో అట్లా కాదురనే, మనం సంపాదించుకునేటువంటి ధనాన్ని ఎట్లయితే సద్వినియోగం చేస్తామో అలానే మనం సంపాదించుకునేటువంటి జ్ఞానాన్ని కూడా సద్వినియోగం చేయాలంటే వాక్ రూపంలో బయటికి వెళ్ళాలి, మనం చెప్పగలిగి ఉండాలి. అది అట్లా అనమాట, అది చెబుతారు అనమాట. కాబట్టి ఇప్పుడు దీనిలోకి వచ్చేసేస్తున్నాము. శుభం భయార్థం కఠోపనిషత్తులోకి వచ్చేసేస్తున్నాం. ఈ కఠోపనిషత్తులో ఆత్మని గురించి చెబుతూ ఉన్నారు. యమధర్మరాజు నచికేతుడికి చెబుతూ ఉన్నాడు. ఈ చెబుతున్న దానిలో అగ్నిని గురించి చెప్పాడు. అగ్ని ఏ విధంగా అయితే లోకంలో ఒక్కటే అగ్ని ఏ విధంగా ఉండి రకరకములైనటువంటి రూపాలను ధరిస్తూ ఉంటుందో అట్లనే ఆత్మ కూడా బహువిధమైనటువంటి రూపాలని, సగుణ రూపాలను ధరించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఆ భగవంతుడు సగుణ రూపంలో ఉంటాడో బహు విధములుగా, ఇక్కడ ఒక విశేషం మీకు కొన్ని ఈ ఉపనిషత్తులు చెప్పేటప్పుడు జనరల్ గా భగవద్గీత టచ్ అవుతుంటుంది, మీరు కనుక్కోగలిగి ఉండాలి. ఇప్పుడు మీరు కనుక్కోగలిగి ఉంటారు, మీరు కనుక్కుంటారు కొంచెం. ఏమిటంటే ఇక్కడ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం 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 అంటే అనేక రూపములు. ప్రతిరూపో బహిశ్చ, బహిశ్చ అంతర్, రెండు. బహిశ్చ అంటే బయటికి కనబడుతుంది. ఏమిటి ఇది గీతలో, ఏమిటిది? రూపం రూపం అనేక రూపములు అంటున్నాడు. ఆ పరమాత్మ యొక్క అనేక రూపములను అర్జునుడు దర్శనం చేసుకున్నాడు. ఎక్కడ? 11వ అధ్యాయంలో. ఇది ఏమిటనమాట, మనకు సారం అనేటువంటి ఉపనిషత్ సారం అనేటువంటిది భగవద్గీత అని చెప్పుకుంటున్నాం కదా. ఇదిగో ఇక్కడ అనేక రూపములు అని అర్థం చెబుతున్నాడు. అనేక రూపములలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని దర్శనం చేసుకున్నటువంటి వాడు ధన్యజీవి అని చెబుతున్నాడు. అది విశ్వరూప సందర్శనం. అది విశేషం. ఆ విశ్వరూప సందర్శనంలో మీరు చదువుతున్నారు, చూశారు. ఆయన అర్జునుడు చెబుతుంటాడు ఒక్కొక్కటి, నీ రూపం ఇది, ఈ రూపం అది, ఇది ఇది ఈ విధంగా ఇవి చూస్తున్నా నీలో అని చెబుతున్నాడే. అది అలా ఆత్మ అనేటువంటి వాడు ఒకడే, అక్కడ ఉన్నటువంటి రూపం ఒక్కటే, ఆ రూపంలో బహురూపాలు కనబడుతున్నాయి ఇదే విశ్వరూపంలో. కాబట్టి ఆత్మ అనేటువంటి వాడు ఒకడే. అట్లనే వాయువు కూడా అంతేను అని చెబుతున్నాడు. వాయువు కూడా యథా ఏకః, ఆయన ఒక్కడే ఆ వాయువు. భువనం ప్రవిష్ట
రూపం రూపం ప్రతిరూపో బభూవః, అనేక రూపములను ధరిస్తూ ఉన్నాడు ఆ వాయువు. ఏంటి, మనుషుల్లో ఉన్నాడు, జంతువుల్లో ఉన్నాడు. అసలు వాయువు లేనిదే అసలు ప్రాణము లేదు, చెట్లు లేవు, అసలు ఈ చరాచర జగత్తే లేదు. ఈ చరాచర జగత్తే లేదు వాయువు లేనిదంటే. ఈ వాయువు అన్నింట నిండి ఉన్నది, అన్నింట నిండి ఉన్నది, అన్నింటినీ నడుపుతూ ఉన్నది. ఈ వాయువే ప్రాణం. ఇది ఇక్కడ విశేషమైనది. అట్లనే వాయువు మాదిరిగానే ఈ ఆత్మ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బభూవః. ప్రతిరూపో బహిశ్చ, ఇక్కడ బహిశ్చ అంటే బయట, బయట ఈ మొత్తం ఈ వాయువు నిండి ఉన్నది. అలానే లోపల కూడా మనలో వాయువు ఉన్నది. అది ఏంటంటే పంచప్రాణములు, పంచప్రాణములు పంచవాయువులు, పంచప్రాణములు పంచవాయువులు. అట్లా ఈ విధంగా మొత్తం నిండి ఉన్నది. ఒకే వాయువు సర్వత్రా ఎట్టయితే ఉన్నదో అలానే ఒకే ఆత్మ సర్వత్రా ఉన్నాడు. ఒకే ఆత్మ సర్వత్రా ఉన్నాడు. మనుషుల్లో ఉండేటువంటి ఆత్మ, జంతువుల్లో ఉండేటువంటి ఆత్మ, వృక్షాల్లో ఉండేటువంటి ఆత్మ, ఆత్మ అనేటువంటి వాడు ఒకడే చెబుతున్నాడు. వీడు బహురూపములు తీసుకుంటాడు, ఒక్కొక్క ఉపాధి తీసుకుంటాడు. ఒక్కొక్క ఉపాధి తీసుకున్నప్పుడు ఆ ఉపాధి లక్షణంలో ఉంటాడు. చెట్టు తీసుకున్నాడు అనుకోండి, ఆ చెట్టుగా ఉండి చెట్టును నరుకుతాం ఒక కొమ్మ. ఆ నరకంగానే ఏంటి, కొద్ది కాలాన్ని మళ్ళీ ఆకులు వేసుకుంటూ వస్తుంది. దాని యొక్క ధర్మం, దాని ధర్మాన్ని దాన్ని పాటిస్తూ ఉంటుంటుంది. అది మళ్ళీ నరికేమనుకోండి మళ్ళీ వస్తుంటుంది. అలా ఉంటుంది అనమాట. ఇది ఆ రూపము ఉపాధి యొక్క ధర్మం. అది ఉపాధి యొక్క ధర్మం. అది అటువంటి ఉపాధులలో కూడా ఉన్నాడు అని అర్థం అనమాట. అట్లా అనమాట. కాబట్టి సర్వము ఉపాధులలో అన్నిట్లో ఉన్నాడు. అందుకనే ఇప్పుడు మనం మర్రి చెట్టుకి, రావి చెట్టుకి, ఉదుంబర చెట్టు, తులసి చెట్టు, అలానే బెల్వ చెట్టు, ఇటువంటివన్నీ చూసావు, వీటన్నిటిని పరమాత్మగా భావించుకొని మనం నమస్కారాలు చేస్తుంటాం. ఇట్లా అనమాట. అంటే వాటిల్లో ఉండేటువంటి ఆత్మ ఎవరనంటే పరమాత్మ అని. అట్లా అని ఓ చెట్టు, ఆ చెట్టును నరికేమనుకోండి మళ్ళీ కొమ్మలు వస్తాయి. కానీ ఉపాధి మాత్రం, ఆ ఉపాధి ధర్మం మాత్రం ఆ చెట్టుకునే ధర్మాన్ని అది పాటిస్తూనే ఉంటుంది. కానీ అందులో ఉన్నటువంటి విశేషమైనటువంటిది ఆ ఆత్మ పరమాత్మ అనేటువంటి విశేషం. ఇవి ఏమిటనంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే జీవులు తాము చేసుకున్నటువంటి పుణ్యఫలాలలో కొంత జారిపోయినప్పుడు అలా జన్మిస్తారు వాళ్ళు. అనగా పుణ్యఫలం అంటే జ్ఞానకర్మలో ఉన్నాడు. ఆ జ్ఞానకర్మలో ఉన్నటువంటి వాడు భ్రష్టు పట్టాడు ఏదో సందర్భంలో. అనగా భ్రష్టు అంటే అసలు అర్థం ఏంటంటే ఒక స్టెప్ కిందకి దిగటం అని అర్థం. అది శివతం, ఒక స్టెప్ ఉన్నతమైనటువంటి, దాని అర్థం డిప్రమోషన్. ప్రమోషన్ రావాల్సిందే, డిప్రమోషన్ వచ్చింది. ఒక స్టెప్, కానీ ఉద్యోగం ఉంది, డిప్రమోషన్ వచ్చింది. ఎందుకంటే సరిగ్గా వర్క్ చేయలేదనో లేకపోతే ఏదో అట్లా. అట్లనే కిందకి వచ్చినప్పుడు ఏం చేస్తాడనంటే ఇంకొక శరీరం తీసుకునేటప్పుడు ఈ పవిత్రమైన ఈ శరీరాలు తీసుకుంటాడు. వీటిల్లో తన యొక్క స్థాయిని బట్టి జంతువులుగా కూడా తీసుకుంటాడు. జంతువులుగా అంటే ఆవుగా తీసుకుంటాడు, వృషభంగా తీసుకుంటాడు, అలానే ఏనుగుగా తీసుకుంటాడు. ఆ తీసుకుంటే వాళ్ళు ఆవాను అనుభవించేది ఎక్కడ అనుభవిస్తారు అని అంటే మహారాజుల దగ్గర కానీ లేకపోతే మహాదేవాలయాల దగ్గర కానీ అనుభవిస్తుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఏనుగులు వస్తుంటే నాకు అనిపిస్తుంటుంది అనమాట, పూర్వజన్మలో వీడెవడో చేసినటువంటి ఒక స్టెప్ కింద తినేటువంటి వాడు, వీడు అనుభవించడానికి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు వీడు అని అనిపిస్తుంది. మరి అనేకమైనవి ఉన్నాయి కదా, గజాల ఏనుగులు చాలా అనేకమైనవి ఉంటాయి. కొన్ని ఏనుగులు అయితే ఆ చాలల్లో పడి వాటిని చంపుతుంటారు. వాటిని మనకి దీనిలో వాటిని తట్టుకోలే, ఒకసారి ఆ టీవీలో చూపించాడు, ఏనుగులన్నీ గందరగోళం చేస్తుంటే వాటిని చంపేస్తున్నారు. అవి ఏమిటనమాట, దుష్టమైనటువంటి కార్యములు చేసినటువంటి, అనగా అహంకారంతో చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, రాక్షసత్వంతో వాళ్ళు అనుభవించాలి ఇట్లా రకరకాల అదనమాట. ఇట్లా మనకు ఆ ప్రాణం అనేటువంటిది, అనగా ఆత్మ అనేటువంటి వాడు చేసుకునే జ్ఞాన కర్మలను బట్టి అనుభవిస్తూ ఉంటుంటాడు అనమాట. అట్లా వృక్షాల్లోను కానీ, జంతువుల్లో కానీ, స్థాణుల్లో కానీ, స్థాణు కూడా వచ్చింది, స్థాణు వన్యే అది కూడా వచ్చింది. స్థాణువులు అనమాట. ఈ స్థాణువులు అంటే చెట్లు కానీ లేకపోతే కొండలు కానీ ఇటువంటివి కూడా అట్లా అనమాట. ఒక్కోసారి మనకి ఒక్కడి దాకా ఎందుకు, మనకు హిమాలయం ఉందనుకోండి,
హిమాలయములు హిమవంతుడు పుల్లింగం చేశాం, పుల్లింగ శబ్దం చేశాం దాన్ని. అనగా ఒక భగవంతుడు పురుష రూపంలో, పురుష అంటేనే భగవంతుడు. అలానే వింధ్యము దానికి వింధ్యుడు అని చేశాడు, వింధ్యపర్వతాన్ని. ఇట్లా ఈ విధంగా అనమాట. అనగా ఏమిటి, వాటిల్లో పరమాత్మ స్వరూపాన్ని, పురుష రూపాన్ని, అనగా పురుష అంటే పరమాత్మను దర్శనం చేసుకోండి అని దాని యొక్క అర్థం అనమాట. అట్లా అనమాట. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది సర్వత్రా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. చెబుతూ వాయువు ఏవైతే సర్వత్రా ఉన్నదో అట్లా ఆ విధంగా అని చెబుతున్నాడు. చెబుతూ ఇక సూర్యుడిని తీసుకున్నాడు. ఈ వాయువు అనేది కంటికి కనపడదు, అయినా కానీ ఉన్నాడు ఈ విధంగా అని చెప్పాడు. మనకు కంటికి కనపడేటువంటి వాడు ఉన్నాడు కదా, ఎవరు? ఆకాశంలో ఉన్నటువంటి హంసహ ఉన్నాడు కదా, ఎవరు? ఆ సూర్యుడు ఉన్నాడు కదా. ఆ సూర్యుడిని తీసుకొని ఏం చెప్తున్నాడు చూసుకోండి. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే న చాక్షుషైః బాహ్య దోషైః. ఎంత విశేషం! ఏకస్తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. సూర్యుడిని మనం ఆకాశంలో చూస్తున్నాం, మనం చూసి ఆ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఈ విధంగానని కూడా మనం సరే అర్థం చేస్తున్నాం. ఇది సహజమైనటువంటి లక్షణమే ఇది. అదే సర్వలోకస్య చక్షుః, లోకం అన్నిటికీ ఈయనే కన్ను. లోకం అంటే అర్థం ఏంటి? సమస్త ప్రాణులకు అందరికీ కూడా ఈయనే కన్ను. చాక్షుషై, చూపునకు సంబంధించినటువంటి వాడు. బాహ్య దోషై, బాహ్యమైన దోషముల చేత ఏ విధంగా నా లిప్యతే, నీకు కంటిలో దోషాలు ఉన్నాయ్యా, ఈ దోషాలు ఉన్నప్పుడు సూర్యుని చూస్తే నాకు సూర్యుడు ఏంటి నల్లంగా కనపడుతున్నాడు, కాంతి తగ్గాడు అని అంటే నీ దోషం అది. అంతేగాని సూర్యుడికి ఏం దోషం లేదు, సూర్యుడికి ఏం అంటదు దోషం. నీకున్నది ఉండేది దోషాన్ని తీసుకెళ్లి సూర్యుడి గంట కడతావేంటి? సూర్యుడు ఎప్పుడూ దోషం లేనటువంటి వాడు, ఎప్పుడూ ప్రకాశవంతుడు అని చెబుతున్నాడు. ఇంక విశేషం అది అర్థం చేసుకో. నీ యొక్క అజ్ఞానము అనేటువంటిది దోషం. నీ యొక్క అజ్ఞానం అనే దోషంతో పరమాత్మ కంటగడుతున్నావు, పరమాత్మని గ్రహించలేకపోతున్నావు అని అర్థం అనమాట. చక్షుష అంటే జ్ఞాన చక్షు పెట్టుకోరా నువ్వు. జ్ఞాన చక్షు పెట్టుకుంటే అసలు పరమాత్మ కనపడతాడు, ఆ సూర్యుడిలాగా ప్రకాశిస్తుంటాడు ఆ పరమాత్మ అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి విశేషమైనటువంటి అనమాట. అట్లనే ఏకహ, ఆ ఎవరైతే ఉన్నారో ఆ సూర్యుడు ఒక్కడే ఆకాశంలో ఉన్నటువంటి వాడు, ఆయన సమస్త జీవులలో ఆత్మ ఏ విధంగా ఉన్నదో సూర్యుడు కూడా సమస్త జీవులకు కూడా ఒక కన్ను లాంటి వాడు. ఆయన యొక్క రూపమే ప్రతిరూపమే, అంటే సూర్యుని లాంటి రూపమే సమస్తమైనటువంటి ఈ వీటిల్లో అందరిలోనూ ఉన్నది అని చెబుతున్నారు సమస్త దీంట్లో. ఇక్కడ ఒక విశేషమైనటువంటిదండి, భాగవత పద్యం ఒకటి తెలుసుకొని భగవద్గీతలోకి వద్దాం. ఇక్కడ ఒక విశేషంగా ఏమిటనంటే, దీనిలో భాగవతంలో ఉన్నటువంటిది ఒక సూర్యుడు సమస్త జీవులకు. కొంతమందికి ఈ పద్యం వచ్చే ఉండొచ్చు, భాగవతంలో ఉండేటువంటి పద్యం ఇది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలికన్ ఏ దేవుడు సర్వకాలం. సూర్యుడు ఏ విధంగా అయితే తాను ఒక్కడే ఆకాశంలో ఉన్నది, ఎన్నో లక్షల కోట్ల ప్రాణులు ఉన్నాయి, ఆ ప్రాణులందరికీ కనపడుతున్నాడు. 1,00,000 ప్రాణులు చూస్తున్నాయి అంటే 1,00,000 సూర్యులు అనేటువంటి వాళ్ళు లేరు, ఉన్నది ఒక్క సూర్యుడే. ఆ ఒక్క సూర్యుడే ఈ 1,00,000 ప్రాణుల కళ్ళల్లో పడుతున్నాడు. కాబట్టి ప్రతి ప్రాణి చూస్తున్నది కాబట్టి 1,00,000 సూర్యులు ఉన్నారని అంటారేమో, అది కాదు, ఉన్న సూర్యుడు ఒక్కడే. అట్లనే ఏ దేవుడు ఆ పరమాత్మ సర్వకాలము మహాలీలం నిజోత్పన్న అంటే వాళ్ళ యొక్క హృదయ కమలాలలో కదంబంబుల హృత్ సరోహములను నానా విధానానురూపకుడై, వాళ్ళ యొక్క హృదయ కమలములలో హృదయంలో ఆ పరమాత్మ నానా అనేకమైనటువంటి విధములుగా కనబడుతుంటాడు. అట్లా అనమాట. అంటే ఎట్లయితే సూర్యుడు రాగానే కమలాలు వికసిస్తూ ఉంటాయి, సరస్సులో ఉన్న కమలాలు వికసించుకుంటాయి. ఒక 1000 కమలాలు వికసించుకున్నాయి అనుకోండి, 1000 సూర్యులు ఉన్నారా? కాదు, ఉన్న సూర్యుడు ఒకడే. అట్లనే ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఏకహ,
ఆ ఏకహ పరమాత్మే సూర్యుడి మాదిరిగా ఉండి మన హృదయ అనేటువంటి సరోరుహం అంటే సరస్సు అని చెబుతున్నాడు. సరస్సు అనేటువంటిది అంటే అర్థం ఏంటి? ఎందుకు చెప్పాడంటే నిర్మలమైనటువంటిది అని అర్థం. నిర్మలమైనటువంటి సరస్సులో ఉన్నటువంటి కమలములు వికసిస్తూ ఉంటాయి, అనేక కమలాలు. అట్లనే మన హృదయంలో కూడా ఆ పరమాత్మ అనేటువంటి వాడు అనేక రూపములలో ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు అని అర్థం అనమాట. అనగా ఈ సమస్తమైనటువంటి లోకముల్లో ఎన్నైతే చూస్తున్నామో అన్నింటిలోనూ పరమాత్మ ఒక్కడే అయి తాను కనపడుతూ ఉంటుంటాడు అని భాగవతంలో చెప్పాడు. ఈ విషయాన్ని దీనిలో మనకు గీతలో ఒక విశేషం అనమాట. గీతలో ప్రత్యేకంగా ఈ సూర్యుని గురించి చెబుతూ ఎన్నో అధ్యాయం అని అంటే 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ శ్లోకాలు అనమాట. ఇది మీకు కుటుంబ నెంబర్ కూడా పెట్టాడు. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు ఈ ముఖ్యమైనటువంటివి ఏమిటంటే ఇవి 4వ అధ్యాయంలో సూర్యుని గురించి చివర వచ్చేసి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయులు 4 కాదు 13 13వ అధ్యాయము 31, 32, 33 13వ అధ్యాయంలో 31, 32, 33 13 చూసుకోండి. ఇక్కడ సూర్యుని గురించి ఏమొచ్చింది చూడండి. 13వ అధ్యాయంలో 31 అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరం ఆత్మా అవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఏమిటనమాట? దీనిలో శరీరంలో ఉన్న ఏమాత్రము ఆ పరమాత్మకు ఇవి అంటవు అని చెబుతున్నాడు. అది ఇవి ఏమి అంటవు, మలినాలు ఏమి అంటవు. అక్కడ సూర్యుడిని చూసేటప్పుడు కంటికి ఉన్న మలినాలు పెట్టుకొని సూర్యుడు కూడా మలినాలు ఉన్నాయి అని అంటావే, ఎట్లయితే కాదో అది ఇక్కడ చెబుతున్నాడు అనమాట. కాబట్టి ఏమిటనమాట? ఆత్మ ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. ఈ మలినాలు అనేటువంటివి వీడు ఈ కర్మల వలన వీటి వలన సంపాదించుకుంటుంటాడు, ఈ మలినాలు అనేటువంటివి అవి అని చెబుతూ అసలు విషయం 32వ దీనిలో చెబుతున్నాడు చూడండి. యథా సర్వగతం సౌష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. లిప్యతే అనేది అంటుకోవటం అనమాట. దాని యొక్క ఏమిటంటే దీనిలో సర్వత్రా ఉన్నటువంటి ఆకాశానికి అతి సూక్ష్మమైనది అవటం వల్ల కూడా ఆకాశం అంటే అసలు అతి సూక్ష్మం. ఇప్పుడు ఆకాశం అనేటువంటి దాన్ని మనం ఆకాశం పైన చూస్తున్నామండి. ఆకాశం అంటే అని చెప్పాం. ఇక్కడ విశేషం మన బ్రహ్మసూత్ర భాషలో కూడా వస్తుంది. సూది బెజ్జ ఉంది చూసావు, ఖాళీ, ఆ ఖాళీ ఉంది చూసావు, అది ఆకాశం సూక్ష్మం. మనం సూది దానం ఎక్కించడానికి సన్న సూది తీసుకొని కాసేపు కష్టపడాలి దాని అశూన్యంలోకి ఎక్కించాలంటే. అంత శూన్యంలో ఆకాశము, అక్కడి నుంచి ఆకాశాన్ని అర్థం చేసుకో. ఆకాశం ఎంత పెద్దదో నేను అర్థం అనమాట. అది సూది బెజ్జల్లో ఉన్న ఖాళీ ఉన్నదే అది ఆకాశము. అది సూక్ష్మమైనటువంటి ఆకాశం. అందుకనే సౌష్మ్యాదాకాశం, ఆ చిన్నదైనటువంటి ఆకాశం కూడా నా ఉపలభ్యతే, ఏమాత్రం మలినములు అంటదు అని చెబుతున్నారు. మలినాలు అంటదు అని చెబుతూ అతి సూక్ష్మమైనటువంటి వల్ల ఏ విధంగా లిప్తము కాదో అదే విధంగా ఆ ఆత్మ అన్ని దేహములలో ఉన్న లిప్తము కాదు. అది దీనిలో ఇది లిప్తము కాదు అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే ఆత్మ నిర్మలంగా ఉంటుంది, మనలో ఉన్నటువంటి ఆత్మ. మరి నిర్మలంగా ఉంటుందనే మాట ఎందుకు వచ్చిందండి అసలు ఆ మాట అని అంటే, జీవాత్మ అనేటువంటి వాడు ఉన్నాడే, వాడు ఈ మలినాలు తీసుకొస్తున్నాడు. వీడు ఏమిటో మలినాలు అంటే కర్మల వలన మలినాలు తెచ్చుకుంటున్నాడు. వాడు తెచ్చుకొని వాడి చుట్టూ నల్లటి గుడ్డ ఒకటి కట్టుకుంటున్నాడు. వాడు తీసుకొచ్చుకుని అడ్డం పెట్టుకుంటాడు. వాడే ఆత్మే. ఈ ఆత్మే తన యొక్క ప్రతిరూపమైనటువంటి ఈ జీవాత్మ ఉన్నాడే, వీడు ఒక నల్లటి గుడ్డ ఒకటి అడ్డం పెట్టుకున్నాడు, కళ్ళకి అడ్డం పెట్టుకున్నాడు.
అడ్డం పెట్టుకునేటప్పటికి ప్రకాశమైనట్టు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ వీడికి కనపట్టలేదు. వీడికి మలినాలు ఉన్నాయి. ఆ మలినాలు ఎప్పుడైతే తొలగిపోతాయో, తనకి ఎప్పుడైతే మలినాలు తొలగిపోతాయో, నశించిపోతాయో, అప్పుడు తనకు తానే ఓహో నేనేనే ఈ పరమాత్మను అనుకుంటాడు. అనగా పరమాత్మ అనేటువంటి వాడు ఎప్పుడూ నిర్మలంగానే ఉంటాడు. ఈ మలినాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యానంటే గుణములు, గుణముల నుంచి వచ్చినాయి ఈ మలినాలు. అసలు వీడు గుణముల నుంచే వచ్చాడు. అసలు వీడు పుట్టక గుణాలు ఉంటేనే పుట్టక వీడిది. గుణాలు లేకపోతే ఎట్లా పుడతాడు వీడు? గుణాల నుంచే వచ్చాడు. ఈ గుణాల్లో త్రిగుణాలు. ఈ త్రిగుణాల్లో ఏమిటనమాట, ఎక్కువ పర్సంటేజ్ తమో గుణం ఉందనుకోండి, ఇక చెప్పలేము. వాడికి మంచి గొప్ప మందంగా ఉన్న లేయర్ నల్లగా ఉండిపోతుంది వాడికి. అసలు కనుక అసలే కొబ్బరికాయను బాలపడతామేమో అసలు దాన్ని బాలపడలేము. అందుకనే వాడిని సౌందర్యలహరిలో అవిద్యానామంత తిమిరమిహిరద్వీప నగరి అని చెప్పి తర్వాత జడానాం చైతన్య స్తబకమక వాడు జడుడు. అది వాడిని బాలకొట్టడం, వాడి బుర్ర బాలకొట్టడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. అందుకని ఏంటంటే ఎలా పగలగొట్టాలయ్యా అని అంటే సుత్తలు గిత్తలు ఇటువంటివి పనికిరావు. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ. చైతన్యం అనేటువంటి అదే ప్రసరించినప్పుడు, మకరంద శృతి ఝరించినప్పుడు నెమ్మదిగా ఆ బండ కరుగుతూ ఉంటుంది అని అర్థం అక్కడ అనమాట. అదే అనమాట. అప్పుడు ఆ బండ కరిగిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, శూన్యం అయిపోతుంది. ఏమీ లేదు అక్కడ. ఆ శూన్యమే ఆకాశం, ఆకాశమే పరమాత్మ. ఆకాశతలింగాత్ బ్రహ్మసూత్ర భాషలోకి వచ్చాం మళ్ళీ. ఆకాశము తత్తలింగాత్ అనగా పరమాత్మ స్వరూపం అని బ్రహ్మసూత్ర భాషల్లో వస్తుంది అనమాట. ఆకాశము సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపము అని అక్కడ వస్తుంది. ఇట్లా ఈ విధంగా చెబుతూ ఇంకా 33వ శ్లోకంలో దీనిలో కూడా యథా ప్రకాశయతి ఏకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఒకే సూర్యుడు ఈ లోకాలన్నింటినీ ఏ విధంగా ప్రకాశింపజేస్తున్నాడో అదే విధంగానే క్షేత్రమైనటువంటి పరమాత్మ సమస్త క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. సూర్యుడు ఏ విధంగా సమస్త జీవుల్ని ప్రకాశింపజేస్తున్నాడో ఆ విధంగానే ఈ పరమాత్మ కూడా అంటే సమస్త జీవులలో చూస్తున్నాడు. ఒక పోలిక తీసుకొని చెప్పాడు. మన కంటికి కనపడుతున్నటువంటి ఆ సూర్యుడిని తీసుకొని ఆ సూర్యుడు ఏ విధంగా అయితే సమస్తమైనటువంటి వాటిలో ఉన్నాడో అట్లనే ఈ పరమాత్మ కూడా ఉన్నాడు అని చెబుతున్నాడు. సూర్యుడిని తీసుకున్నాడు ఎందుకనంటే సూర్యుడు సాక్షాత్తుగా కంటికి కనపడుతున్నాడు కాబట్టి సూర్యుడిని తీసుకొని చెబుతున్నాడు. సూర్యుడిని తీసుకోవడంలో విశేషం ఇప్పుడు చంద్రుడిని చెప్పుకోవచ్చు కదా. చంద్రుడు కూడా రాత్రిపూట తెలుగుగా వెలిగిస్తున్నాడు కదా. అక్కడ ఒక దోషం ఉంది. ఏమిటంటే చంద్రుడు ఏదో 15 రోజులు, సూర్యుడికి అదేం లేదుగా. 15 రోజులు లేదు కదా. ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడే కదా సూర్యుడు. అందుట్లో సూర్యుని యొక్క కాంతికి ఎంత ఉంటుంది. పైగా సూర్యుని యొక్క కాంతినే చంద్రుడు తీసుకుంటాడు. సూర్యుడు లేని చంద్రుడు ఏం ప్రకాశించడు. కాబట్టి సమస్తమునకు అందరికీ కూడా సూర్యుడే ప్రధానమైనటువంటి వాడని దీనిలో గీతలో చెబుతున్నాడు. అట్లనే 4వ అధ్యాయంలో 37వ శ్లోకంలో ఏమన్నా విశేషం ఏమన్నా ఉన్నదా అనేటువంటిది ఒకసారి దీనిలో 4లో 33 దీనిలో ఒకసారి 37 ఇది ఉన్నది. ఎందుకంటే భగవద్గీతను ఒకసారి ఈ సందర్భంలో కూడా చూసుకుంటే 37 యథైధాంసి. ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే ఇది యథైధాంసి వాళ్ళ భోగి కాబట్టి వస్తున్నది. ఇది ఇందా నేను చెప్పిన యథైధాంసి. ఇవాళ భోగి మంటలు వేశారు. ఇక్కడ భోగి మంటలు వేశారు, బొమ్మ పెట్టారు. తెల్లార్థం 5ంటికి. ఏమిటి దీని యొక్క ఏంటంటే 10 మంది చేరారు, చలి కాసుకుంటున్నారు. చలి కాసుకుంటున్నారు అనమాట. అబ్బా వెచ్చంగా కాసేపు ఉన్నది బాగుంది అని. ఏమిట్రా ఇది, ఏమిటో అందరు ప్రతి సంవత్సరం వేస్తున్నాగా ఇంకోటి వేసాం, చలి కాసుకుంటున్నామని పెద్ద కట్టెలన్నీ వేసి చేశారు. ఇంకంతే. అదే ఏమిటంటే దాని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉన్నది మనకు ప్రతి అన్నింటిలోనూ ఉన్నది. అది ఏమిటంటే యథైధాంసి సమిద్ధోక్తి భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇది భోగి మంటలు అంటే ఇది.
అది అనమాట విశేషమైనటువంటి. ఏమిటంటే దీనిలో ఈ కట్టెలు అన్నీ మండుతూ ఉన్నాయి కదా, ఈ మండుతూ ఉన్నాయి, చివరికి కట్టెలు మండి చివరికి మిగిలింది ఏమిటి? బూడిద మిగిలింది, భస్మం మిగిలింది. భస్మం మిగిలిపోయింది. ఇప్పుడు సుమారు 1 టన్ను కట్టెలు తగలబెట్టామనుకోండి, చివరికి దానికి బూడిదంతా పోగు చేసి చూస్తే 2 కిలోలు వస్తుంది. మిగిలిందంటే ఏమైపోయింది అని. అంతకుముందు కట్టెల యొక్క రూపం అంతా చూసాం. ఓ ఇంతంతలా మొద్దులు ఇంతంత ఉన్నాయి, అబ్బో ఎంత బరువు ఉన్నాయి అని అనుకున్నాం. శుభ్రంగా తగలబడిపోయింది. తగలబడేటప్పుడు దాని రూపం ఏమన్నా ఉన్నదా? దాని రూపం అసలు ఏమీ లేదు, శుభ్రంగా బూడిదైపోయింది, ఇంకొక రూపంలోకి వెళ్ళిపోయింది. అనగా సమస్తమైనటువంటి కర్మ అంతా నశించింది. దేనిలో నశించింది? జ్ఞానాగ్నిలో బూడిదైపోయింది. నీ కర్మలన్నీ కూడా ఈ దక్షిణాయనంలో చేసేటువంటి ఏవైతే కర్మలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఉత్తరాయణం రాగానే ఈ జ్ఞానాగ్నిలో భస్మం చేయము. ఎందుకంటే అదిగో ఆ సూర్యనారాయణుడు మకర సంక్రాంతి వస్తున్నది, పుణ్యకాలం వస్తున్నది, శుభ్రంగా కడుక్కోరా. దేవుని గుడికి పోతున్నప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కున్నట్టుగానే శుభ్రంగా నీ యొక్క మలినాలన్నీ వదిలించేసేసుకో. ఆ మలినాలన్నింటిని కూడా అగ్నిలో పడేసేయి. అగ్నిలో పడేసేస్తే అప్పుడు శుభ్రంగా నీవు ఉండిపోతాయి. ఆ అగ్నిలో పడేస్తే అగ్ని ఏం చేస్తాడు? శుభ్రంగా తినేస్తాడు నీ కర్మలన్నిటినీ. ఎలా అంటే పోలిక చెప్పాడు. ఎలా అయితే కట్టెలు తగలబడుతున్నాయో, కట్టెలు తగలబడి తమ యొక్క రూపం అంతా కోల్పోతుంటుందో, కట్టె రూపం తానంతా కోల్పోయి తాను ఇంకొక రూపం పొందుతూ ఉన్నది. అది ఏమిటి? భస్మం అయినటువంటిది. ఆ భస్మం అయినటువంటిది ఏమిటయ్యానంటే ఇక మిగిలిందంటే ఏమీ లేదయ్యా నీకు అని చెప్పటం అనేటువంటి. ఇప్పుడేదో కొంతమంది అంటుంటారు, ఏముందయ్యా అంత బూడిదే కదా ఉంది. ఎవరు ఒక ఆయన అన్నట్ట, ఏమైనా నీకు లక్షల కోట్లు ఉన్నాయి, ఎక్కడున్నాయి? నాకు అంత బూడిదే కదా అన్నట్టు. అంటే ఏంది ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక మాట వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు 25 ఏళ్ళు ఒక మహానుభావుడు అన్నాడు, ఇప్పుడు లేడులే. అదేనమాట, అట్లా అనమాట. అందుకని ఏం మిగలలేదు అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర కర్మలు అనేటువంటివి ఏమీ లేవు అని చెబుతాం. అది నీళ్ళు ఆ కర్మలు ఎప్పుడు పెట్టుకోవాకరా అని చెబుతున్నాడు. అది కర్మల్ని ఎప్పుడు పెట్టుకోవాకు. కర్మలు పెట్టుకుండే దగ్గర నుంచి బరువు, ఇప్పుడు మూట మోసపోతున్నాడు అనుకోండి, 1 కిలో ఇంకో కిలో ఎన్ని కిలోలు మోసపోతుంటాడు వీడు. ఎక్కడికి మోసుకొని పోతున్నాడు? వీపును పెట్టుకొని మోసుకొని పరమపదానికి పోతున్నాడు. ఈ మోసుకొని పోలేక అమ్మయ్య నేను పోలేనురా, నాకు లాభం లేదురా ఈ పరమపదం అనేటువంటిది, అందుకని వదిలించుకొని పోవాలి అని అంటే ఇదిగో ఈ పని చేయి. జ్ఞానాగ్నిలో కూడా శుభ్రంగా ఫ్రీ, అప్పుడు చక్కగా వెళ్ళిపోతాం. ఇంకేమి అంటే బరువులు లేదు, చేతిలో సూట్ కేసు కూడా లేదు, నడవమంటే బ్రహ్మాండంగా నడుస్తాడుగా. అంటే కర్మలు అనేటువంటి ఈ మూటలేం లేవు వీడి దగ్గర, చక్కగా నడుస్తాడు. అట్లా అనమాట. అందుకని కర్మలు అనేటువంటి వాటిని వదిలించుకోవాలి. కర్మలతోటి ఉంటే మరలా పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా దేని కింద వెళ్ళిపోతావో చెప్పలేము. ఎటు వెళ్ళి స్థాణువులోకి వెళ్ళిపోతావు. అందుకని మనకు అంత క్రితం వచ్చింది. స్థాణువులోకి వెళ్ళిపోతావో లేక ఈ భూతజాలంలోకి వెళ్ళిపోతావో దేనిలోకి వెళ్ళిపోతావో నీ కర్మల యొక్క మార్గాన్ని బట్టి ఉంటుంది అని చెబుతున్నాడు. అది అందుకని ఎవరు కూడా ఏం చేస్తారంటే, నాకు చెట్టు వద్దయ్యా, నాకు జంతువులు వద్దు, నాకు మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మ కావాలి, మానవ జన్మ. కాబట్టి ఆ జన్మలో కూడా ఎటువంటి జన్మ కావాలి అని అంటే ఉత్తమ జన్మ. ఉత్తమ అంటే ఇక్కడ బాగా డబ్బులు ఉండాలి అవి ఇవని కాదు ఇక్కడ అర్థం. ఏమిటంటే ధీరుడు. ధీర అంటే జ్ఞానవంతుడైనటువంటి వాడు అని అర్థం. జ్ఞానవంతుడైనటువంటి వాడు, అటువంటి వాడు కావాలి అని అర్థం అనమాట. అట్లా ఉండాలి అని చెబుతున్నా అని కోరుకుంటారు ఎవరైనా. కాబట్టి ఏమిటంటే ఈ జన్మలో సంపాదించుకునేటువంటి జ్ఞాన సంపద మనకు తర్వాత జన్మలో వస్తుంటుంది. ఆ జ్ఞాన సంపద చుట్టూ గాను మలినాలు లేకుండా చూసుకో, అది జాగ్రత్త అనేటువంటి చెబుతున్నాడు. అంటే ఇప్పుడు నోటు చూసుకుంటున్నాం అనుకోటి, మనకు మరి ఇండియాలో నోటు తీసుకుంటే అటు ఇటు చూసి ఏమండి కాస్త మెరక అయిందండి, ఇంకోటి ఇవ్వండి అని అంటాడు. ఇంకోటి ఇవ్వండి అంటాడు. ఎవరు తీసుకోడు అంటే నేను ఇంకా చివరికి వాడు తీసుకోడు, వీడు తీసుకోడు, చివరికి తీసుకుంటే ఎవరో పడేయాలి, లేకపోతే ఏటో సనగిది చూడండి. మరి దానికి అదే కనుక లేదనుకో మరక బ్రహ్మాండంగా ఉందండి అని దాని దగ్గర చూసుకుంటాడు. అట్లనే మరకలతోటి ఉంటే ఈ
ఈ జీవుడు ఆ లోపల ప్రవేశించాలంటేటప్పటికి వాడు కూడా ఏమంటాడంటే కాస్త క్లీన్ చేసుకుని రారా అని అంటుంటాడు. అనగా అర్థం ఏంటి? ఈ పరమపదానికి చేరేటువంటి వాడు కాబట్టి అటువంటి వాడికి ఎటువంటి నోపలిప్యతే, ఆకాశం ఏ విధంగా అయితే ఉపలప్యతే అట్లనే వీడు కూడా అని అర్థం అనమాట ఇది. అని చెబుతూ చివరికి ఏం చెబుతున్నాడనంటే ఈయనకి సూర్యుడిని పోలిక తీసుకొని చెబుతున్నాడు. సూర్యుడు ఏ విధంగా లోక చక్షువు ఒకటి, ఏ విధంగా ఆయనకి మలినాలు అంటవు, అట్లనే ఆకాశం కూడా అని చెప్పాడు. అట్లనే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ మాదిరిగానే ఈ మన శరీరంలో ఆ పరమాత్మ ఉన్నాడని చెబుతూ ఉన్నాడు అనమాట. చెబుతూ 12వ మంత్రంలో ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నా ఇతరేషాం. ఒక్కటే ఏకోవసి, ఒక్కడే వసి, సమస్తమును వశం చేసుకొని ఉన్నవాడు అనగా సమస్తమునకు ఆధారమైనటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు. ఆ ఒక్కడే ఒక్కడు సర్వభూతాంతరాత్మ, సర్వభూతములలో ఉన్నాడు, సకల జీవులలోనూ ఉన్నాడు. ఆయన ఏకం రూపం, ఒక్కటే అయినా వస్తువు అయినా కానీ ఆయన ఒక్కడైనా బహుధా అనేక విధములుగా కరోతి కనబడుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు కూడా దాని యొక్క కర్మలని. ఆత్మస్థం, అటువంటి ఆ పరమాత్మ ఆత్మస్థం, ఆత్మయందు హృదయములందు స్థం ఉన్నటువంటి వాడు. ఆ పరమాత్మను యహ ఏ ధీరాహ ప్రాజ్ఞులు, ఈ ధీరాహ అనేటువంటి శబ్దము బాగా దీనిలో భగవద్గీతలో ఉపయోగించాడు. ధీరాహ అనేటువంటిది బహువచనం ధీరాహ, జ్ఞానులు. ఆ జ్ఞానులు అనుపశ్యంతి అనగా అనుభూతితో దర్శనం చేసుకోవటం. ఇక్కడ ఒక విశేషం ఉన్నది, అనుభూతితో అన్నాడు. ఏమండి పరమాత్మను నేను చూశానండి అని అంటే ఊరికే సరిపోదు. ఏమిటంటే అనుభూతి పొందాలి. తన యొక్క హృదయంలో పరమాత్మను దర్శనం చేసుకున్నాను నేను, ఆ అనుభూతిని నేను పొందుతున్నాను అని అంటాడు. ఎలా అనంటే కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు ఏమిటనంటే రామభక్తులు ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఆ రామచంద్రమూర్తి వాళ్ళ హృదయంలో కనపడుతూ ఉంటుంటాడు. ఆ రూపాన్ని, సుగుణ రూపాన్ని చూశాడు. ఎప్పుడు ఆ సుగుణ రూపాన్ని చూసుకొని రామకోటి రాసుకుంటూనో రామనామంతో ఉండేటువంటి వాడు. అనగా ఎట్లయితే ప్రహ్లాదుడు నామస్మరణతోటి, నారాయణ నామస్మరణతోటి ఉంటాడో అటువంటి వాళ్ళకి ఆయన కనబడుతూ ఉంటుంటాడు అని అర్థం అనమాట. ఇట్లా అనమాట. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభవించుకొని దర్శనం చేసుకొని ఆనందానుభూతి పొందినటువంటి ధీరాహ, మరి అటువంటి వాళ్ళ సంగతి వాళ్ళు అనుభవించారు. వాళ్ళు ఉదాహరణకు మనకు త్యాగరాజు గారు ఉన్నాడు అనుకోండి, ఆయన అనుభవించాడు. పోతన గారు ఉన్నాడు అనుకోండి, ఆయన అనుభవించాడు. అలాగే మహాకవి తిక్కన గారు ఉన్నాడు అనుకోండి, ఆయన అనుభవించాడు. ఇట్లా అనమాట. వీళ్ళందరూ అనుభవించి చెప్పినటువంటి వాళ్ళు మనకు ఉదాహరణలకు అనమాట. అందుకని తిక్కన గారు అనుభవించాడు, హరిహరనాథ దేవుణ్ణి అనుభవించి వర్ణించాడు కూడా ఆ భారతంలో. ఆయన ఆ కళలో వచ్చి కనపడ్డాడు అని నాకు భారతం ప్రారంభంలో ఉన్నది. హరిహరనాథుడు సగం విష్ణువు సగం శివుడు, ఇట్లా రూపంతో అలా భావించుకున్నాడు ఆ రూపాన్ని. ఆ రూపం కనబడి ఆ హరిహరనాథుడు కనబడ్డాడు. ఆ రాయమన్నారు భారతం, భారతం రాశాడు. అలానే మిగిలినటువంటి కవులు కొంతమంది ఉన్నారు. అట్లా వాళ్ళందరూ కూడా అనుభూతి పొంది చెప్పినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని ధీరాహ అని అనాలి వాళ్ళనమాట. ఆ ధీరాహ అనేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అనుపశ్యంతి, వాళ్ళు అనుభవించుకొని చెప్పారు. ఏమిటి? శాశ్వతం సుఖం నా ఇతరేషాం. కాబట్టి వాళ్ళు అనుభవించారు కానీ ఇతరేషాం, ఇతరులకు మాత్రము ఈ కనపడడు. ఇతరులకు, ధీరాహ కాని వాళ్లకు అని అర్థం. అది ప్రాజ్ఞులు కానిటువంటి వాళ్ళకి కనపడడు అని చెబుతున్నాడు. ఇది అనమాట దీని విశేషం. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే జ్ఞానం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉండాలి. లేదయ్యా జ్ఞానం అనేది నాకు లేదయ్యా అని అంటే ఇంద్రియాములను తీసుకెళ్ళి, ఆ 11 ఇంద్రియాలను తీసుకెళ్ళి పరమాత్మ యందు లగ్నం చేయి. పరమాత్మ యందు లగ్నం చేస్తే భక్తి అవుతుంది. ఆ భక్తి అయితే అప్పుడు పరమాత్మ కనపడుతుంది. అదైనా సరే. అందుకనే
మనకు భక్తి యోగం గీతలో వచ్చిందనమాట. అక్కడ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి భక్తి యోగం కలవు భక్తిరేవ గరీయసి, కలియుగంలో భక్తి అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది, కాబట్టి భక్తిని పట్టుకోండి అన్నాడు. ఆ భక్తి అంటే ఎట్లా అంటే ప్రధానంగా నీ ఇంద్రియాలని పరమాత్మ పాదపద్మముల యందు ఉంచుము అని చెబుతున్నారనమాట. ఉంచుము అని అంటే అర్థం ఏంటి? ఈ ఇంద్రియములు చంచలములైనటువంటి మనస్సుతోటి కలిసి ఉన్నది కాబట్టి, ఈ మనస్సు చంచలమైనది కాబట్టి, ఆ చంచలమైన మనస్సుతోటి ఈ ఇంద్రియములు లగ్నం కాక ఎటో అటో పరిగెత్తుతూ ఉంటుంటాయి. అందువలన ఆ పరిగెత్తుతున్నటువంటి ఎతో అనే ఉన్నది వచ్చింది కదా, చంచలం మన కృష్ణ అన్నప్పుడు ఎతో చరతి, ఎక్కడెక్కడైతే తిరుగుతున్నదో దాన్ని తీసుకొచ్చి వశం చెయ్యి అని చెప్పాడు దానిలో. అలా వశం చేస్తే అప్పుడు భక్తి. అది భక్తికి అనేటువంటి దాని విశేషం. అలా భక్తితోటి ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేక కేవలం జ్ఞానం పరమాత్మ తత్వజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు కానీ ధీరాహ, వాళ్ళు ఆ పరమాత్మని దర్శనం చేసుకుంటారయ్యా. అటువంటి కాని వాళ్ళందరూ కూడా ఇతరేషం వాళ్ళు దర్శనం చేసుకోలేరు అని చెబుతున్నాడు. అని ఇక్కడ చెబుతూ మాత్రం ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే ప్రాజ్ఞులు అనే మాట చెప్పాడు అనమాట. ఇది ఆ ప్రాజ్ఞులు అంటే జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, జ్ఞాననిష్ఠులు అని అర్థం అనమాట. వాళ్ళు హృదయంలో ఉన్నటువంటి చేస్తారు. ఎలా తెలుసుకుంటారు వాళ్ళు అంటే ధ్యాన యోగం వల్ల తెలుసుకుంటారు వాళ్ళు. అందువలన ధ్యాన యోగం వలన వాళ్ళు పరమాత్మను, తనలోనే ఉన్న పరమాత్మను, తనలో ఎక్కడ ఉన్నాడు అంగుష్ఠమాత్ర పురుషో బభూవ, అంగుష్ఠ మాత్రంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను వాళ్ళు దర్శనం చేసుకున్నారు అని ఇక్కడ ఉదాహరణ చెబుతున్నాడు. అలా ఆ పరమాత్మ ఏకహ అయిన ఆ సర్వమును ఆయన వశం చేసుకున్నటువంటి వాడు అని చెబుతూ ఇంకొక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే కర్మఫలాలను గురించి చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే 13వ మంత్రంలో నిత్య నిత్యానాం చేతనానాం ఏకోపభూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః, మళ్ళీ ధీరాః వచ్చారు ఇక్కడ. తేషాం శాంతి శాశ్వతీ నా ఇతరేషాం. ఇక్కడ విశేషం అనిత్యమైనటువంటి వాటిలో కూడా నిత్యమైన వాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు విశేషం ఏమిటంటే గీతలో కూడా దీనిలో చెబుతున్నాడు, అన్నిట్లో ఉన్నాడండి పరమాత్మ అన్నాడు, సమస్త భూతాల్లో ఉన్నాడన్నాడు. ఆ విషయాన్ని ఎలా చెబుతున్నాడంటే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, సమానంగా కూర్చొని ఉన్నాడు, అందరిలోనూ కూర్చున్నాడు. అయితే ఇక్కడ వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి అనగా నాశనం అయ్యేటువంటి క్షణికమైనటువంటి అనగా ఈ శరీరములన్నీ కూడా ఏముంటాయన్నమాట, శాశ్వతం కాదు, నశించేవి. నశించే శరీరాలలో నశించని పరమాత్మ ఉన్నాడు, అదే విశేషము. కాబట్టి ఈ నశించని శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరానికి ఏమున్నాయి అని అంటే 5 ఇంద్రియాలు పెట్టాడు. 5 ఇంద్రియాలకి ఏంటి, జ్ఞానాన్ని పేరు పెట్టాడు, జ్ఞానేంద్రియములు అని పేరు పెట్టాడు. ఆ జ్ఞానేంద్రియాలను అంతహా చేసుకొని చూసుకో. నీ శరీరం ఎందుకు పెట్టానంటే నన్ను చూసుకోవటం కోసమే పెట్టాది. ఇది ఈ శరీరం శాశ్వతం కాదు, శాశ్వతము కాని శరీరంతో నువ్వు చూసుకో అని చెబుతున్నాడు. అది మరి శరీరానికే కదా మనస్సు పెట్టింది. ఆ మనస్సు పెట్టిండు, తర్వాత ఇంద్రియాలు పెట్టాడు, బుద్ధి పెట్టాడు, లోపల కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఏం చెబుతున్నాడు, నేను లోపల కూర్చున్నాను రా, ఎక్కడో చివరి గదిలో కూర్చున్నాను, కాబట్టి అక్కడికి వచ్చి నన్ను చూసుకోరా అంటే తలుపులు వేసుకుంటూ కూర్చున్నాడు. వరుసగా గదులు తలుపులు వేసుకుంటూ కూర్చున్నాడు ఈయన ఆ పరమాత్మ. మీరు ఒక్కొక్క గది తలుపు ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెంటనే తలుపులా ఈ తలుపు తీయాలి, మళ్ళీ ఆ తలుపు తీయాలి, ఆ తలుపు అప్పుడు తీస్తే గానీ ఏదో తలుపు తీస్తే చివరి తలుపు తీస్తే గానీ స్వామి గారు కనపడ్డాం. ఇది భౌతికంగా. అట్లనే మనలో కూడా ఏంటంటే ఈ తలుపులన్నీ డోర్స్ అన్ని ఓపెన్ చేసుకుంటూ పోవాలి. వేటితోటి ఓపెన్ చేసుకుంటున్నావయ్యా అని అంటే ఇంద్రియములతోటి అని అర్థం అనమాట. ఈ ఇంద్రియములతోటి ఒక్కొక్క పొర తొలగిస్తూ ఉన్నాం. ఒక్కొక్క డోర్, ఒక్కొక్క తలుపు తిరిగిస్తున్నాం. ఆ పొర అనేటువంటిది అజ్ఞానం అనేటువంటి పొరని తొలగిస్తూ ఉన్నాం. అట్లా అనమాట. ఆ ఈ అజ్ఞానం అనే పొర దేనితో ఏర్పడ్డది అంటే త్రిగుణాలతోటి ఏర్పడ్డది అందులో ఇది. అట్లా అనమాట. అనగా అర్థమైంది చివరికి ఈ పొరలన్నీ పోయినాయి అంటే త్రిగుణములు పోయినవి, నిర్గుణుడు అయినాడు. ఆ నిర్గుణుడు అయిపోయినాడు చూసేటప్పటికి నిర్గుణత్వాత్
ఆయన నిర్గుణుడైనటువంటి పరమాత్మను దర్శనం చేసుకొని తానే అని తెలుసుకున్నాడు. ఒరే నేనేనే అని అనుకున్నాడు. చివరికి అద్దంలో చూసుకున్నాడు ముఖం. ఏమిటి అద్దంలో చూసుకుంటే నేనే కనపడుతున్నానే, ఇంకొకడు కనపట్టలేదే. అంటే నేను ఒకడినే, కానీ అద్దంలో ఇంకోటి కనపడుతున్నాడు. ఇద్దరున్నారా? లేరు. ఇద్దరు లేరు. నేను ఎట్లున్నాను? ఎర్రంగా ఉన్నాను, ఎర్రంగా. నల్లంగా ఉన్నాను, నల్లంగా ఉన్నాను. నా చేతిలో ఏముంటే అది అద్దంలో కూడా అదే కనబడుతున్నది. కాబట్టి ఒకడినే నేను. ఇన్నాళ్ళ నుంచి కూడా నేను పొరపాటు పడ్డాను నేను అని అనుకొని ఇప్పుడు అద్వైతంలోకి వచ్చేస్తాడు. అద్వైతంలోకి వచ్చేసేసి ఆ జీవాత్మయే చివరి తెలుసుకొని నేనే పరమాత్మను, నేనే హృదయంలో ఉండేటువంటి పరమాత్మను, నన్ను తెలుసుకో అని చెబుతున్నాడు. ఆ తెలుసుకోనంత కాలం నువ్వు అజ్ఞానంలో ఉంటావు అని చెబుతున్నాడు అట్లా. అందుకని ఇక్కడ నిత్య అనిత్యానం అని 2 పదాలు వేశాడు. అనిత్య అనేటువంటిది ఒకటి, నిత్య అనేది ఇంకొకటి. అనగా అర్థం ఏంటి? అనిత్యము అనేటువంటిది ఏంటి? నాశనం అయ్యేటువంటివి, అంటే అశాశ్వతమైనటువంటివి. నిత్యమైనటువంటివి శాశ్వతమైనటువంటివి. ఇవి చేతనానాం, ప్రాణులలో చేతన చైతన్యంగా విరాజిల్లేటువంటి వాడు. ఈ నశించేటువంటి ఈ శరీరాల్లో చేతనత్వం ఇస్తున్నాడు. ఇదిగో చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, వింటున్నాము, రాసుకుంటున్నాము, వెళుతున్నాము, తింటున్నాము అని ఇవన్నీ చేస్తున్నామంటే ఈ చేతనత్వం. ఈ చేతనత్వం ఎవరిస్తున్నాడు అంటే లోపల కూర్చున్నాడు, ఆయన ఇస్తున్నాడు ఈ చేతనత్వం. అదేనమాట. ఆ చేతనత్వం ఇస్తున్నాడు. బహూనాం అనేక మందిలో ఏకత్వంగా కలవాడు. ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరు? 84 లక్షల కోట్ల రకములైనటువంటి జీవరాశులన్నిట్లోనూ బహూనాం అనేకమైనటువంటి వాటికి కామాన్ కోరికలను. కోరికలు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఇక్కడ సహజంగా నాకు అది కావాలి, ఇది కావాలి అని దేవుణ్ణి అడుగుతుంటుంటారు. అది కాదు ఇక్కడ. దేవాలయానికి పోయి అది కావాలి, ఇది కావాలి అని అది కాదు. ఏమిటంటే ఇక్కడ కామాన్ కోరికలు అంటే కర్మ ఫలములను, అది అర్థం. కర్మ ఫలాలు, నేను చేసుకునేటువంటి సుకృత కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ సుకృత కర్మ ఫలాలను నాకు ఇవ్వవయ్యా అని అడగటం అని దాని అర్థం. అది సుకృత కర్మ ఫలాల కోసం విదధాతి అనగా వాళ్ళ యొక్క కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేస్తుంటాడు. నీకు ఈ కర్మఫలం ఇది వస్తుందిరా, నీకు ఇంత చేసావు కాబట్టి, ఈ యజ్ఞదాన కర్మలు చేసావు కాబట్టి నీకు దీనికి తూకం, మనకు 100 రూపాయలు ఇస్తే ఇగో ఇంత దీనికి సరిపోని తూకం చూసి ఇస్తాడు. 200 ఇస్తే ఇంకాస్త ఎక్కువ ఇస్తాడు. అట్లనే నువ్వు చేసినటువంటి కర్మఫలాలు తగ్గట్టుగా నీకు ఇచ్చేటువంటివి ఇవి, ఈ వస్తువులు ఇస్తున్నాను తీసుకోనని ఇచ్చేది కూడా ఎవరు? ఆ పరమాత్మయే కర్మఫలాలు ఇస్తూ ఉంటుంటాడు అని చెబుతున్నాడు. ఆయన మన ఆత్మస్థం, మన యొక్క ఆత్మలో స్థం ఉన్నటువంటి వాడు నివసించుతూ ఉన్నాడు. అటువంటి పరమాత్మను ధీరాహ ప్రాజ్ఞులు అనుపశ్యంతి. ధీరాహ బహువచనం, పశ్యంతి బహువచనం క్రియాపదంలో. ఈ పశ్యంతి దానికి అను అనేటువంటి ఉపసర్గ చేర్చారు. అనుపశ్యంతి అని అంటే అనుభవంతో చూసేటువంటి వాళ్ళు. పశ్యంతి అంటే మామూలుగా అనేది క్రియాపదం. దానికి అను ఉపసర్గ చేర్చడం వల్ల ఉపసర్గ క్రియా యోగే అనేటువంటి సూత్రం. ఈ క్రియలకు ఉపసర్గ చేరుతుంటుంది, అప్పుడు వివిధమైన అర్థాలు వస్తాయి. కాబట్టి అనుపశ్యంతి, అనుభూతితో చూసేటువంటి వాళ్ళు ఉన్నారే, తేషాం వారికి శాశ్వతమైనటువంటి శాంతి, శాంతము లభిస్తుంది. నా ఇతరేషాం, ఇతరులకు లభించదు. ధీరాహకే మాత్రమే లభిస్తుంది. ఈ ధీరాహ అంటే వీళ్ళు అని ఆ చెబుతున్న. ఆ ధీరాహ అనేటువంటి వాళ్లకు కనబడి చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకే ఈ పరమాత్మ కనపడతాడు, ధీరాహ కాని వాళ్ళకి కనపడడు అని చెబుతున్నాడు. కాబట్టి ప్రాజ్ఞుల హృదయంలో ఆత్మగా నివసిస్తున్నాడు అని చెబుతున్నాడు. అయితే మరి ధీరాహ కానటువంటి వాళ్ళ హృదయాల్లో ఉన్నాడా లేడంటే ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అందరిలో ఉన్నాడు, రాక్షసుల్లో కూడా ఉన్నాడు. అదేగా ప్రహ్లాదుడు చెప్పేది. తండ్రితో ఏమంటాడు? తండ్రి ఎవరో రాక్షసుడు, ఎవరో హిరణ్యకశిపుడు. అక్కడ దాకేందుకే నీ హృదయంలోనే ఉన్నాడా, చూసుకోవయా అని అన్నాడు. నాకు హృదయంలో ఉన్నాడు చూసుకోవాలంటే అదేంటి, అసలు నేనే పరమాత్మనైతే హిరణ్యకశిపాయ నమః అనంట్రా అందరి చేత అనిపించాడు, ఋషుల చేత. లేకపోతే దెబ్బలు పడతాయి.
సహజంగా నారాయణాయ నమః అనాలి. ఏ నారాయణ నేను కాదనుకున్నారా అనండి. హిరణ్యకశిపాయ నమః, హిరణ్యకశిప అమ్మాయ బతికారు. ఆ కాసేపు అనుకొని చాలా చంపేస్తాడు వీడు. అదనమాట. అంటే ఏమిటనమాట, లోపల ఉన్నటువంటి నారాయణుణ్ణి దర్శించడం అనేటువంటిది అసలు దృష్టి అసలు లేదు. ఎందుకంటే నేనే పరమాత్మని అని చెప్పేసేస్తున్నాడు. అట్లా ఆ చెప్పేస్తున్నాడు కాబట్టి చివరికి ఫలితం సరే తర్వాత దానికి ఒక విశేషమైన అర్థం ఉంది. ఏమిటంటే ఈసారి సందర్భంలో చెబుతా. ఏమిటంటే దానికి ఆ హిరణ్యకశిపుడికి మందు అంటే మెడిసిన్. ఆ మెడిసిన్ ఎవరంటే నరసింహస్వామి. అది ఆ నరసింహస్వామి అంటే ఏమిటో అర్థం తెలుసుకుంటే అప్పుడు మనకి ఓహో ఇదా దీనిలో అని అర్థం. ఏమిటంటే తలకాయ, సింహం తలకాయ, మిగిలిందంటేనే మానవుడు తలకాయ. అంటే అర్థం ఏంటో తెలుసా దీనిలో అనేది, నీ జీవాత్మలో ఉండేటువంటి జీవత్వం అనేటువంటి రాక్షసుడు ఉన్నాడే, ఆ రాక్షసుని చీల్చేటువంటి వాడు సింహం తలకాయ. తలకాయలోనే ఉంది మనకున్నదంతా. హెడ్ ఉన్నది చూశారు, ఈ హెడ్ లోనే ఉన్నాయి మనకు ఉండాల్సిన ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు లోపల అంతా దీనిలోనే, మిషన్ అంతా ఇక్కడే పెట్టేశాడు. ఈ మిషన్ ఇక్కడి నుంచే ఆర్డర్స్ అన్ని వచ్చేస్తుంటాయి. కాబట్టి ఈ మిషన్ ని మార్చాలి. ఏం మార్చాలంటే ఏం చేయాలంటే, సింహం తలకాయ వచ్చి సింహం వచ్చి ఏం చేసిందంటే ఈ జీవత్వం అనేటువంటి దాన్ని చీల్చి అవతల పారేసింది. చీల్చి అవతల పారేసి దానిలో ఏమిటన్నప్పుడు శుభ్రంగా మనకి కొబ్బరికాయ వలగొట్టేస్తే లోపల తెల్లంగా ఎట్టదు కొబ్బరి కనబడుతుంటుందో అనగా తెల్లగా శుభ్రంగా, అట్లా ఆ విధంగా వీడికి మలినాలన్నీ తొలగిపోయింది అని అర్థం అనమాట. అటువంటి స్థితి అని అర్థం. నరసింహస్వామి అని అంటే అర్థం ఏంటంటే జీవత్వాన్ని చీల్చేసేటువంటి వాడు అని అర్థం ఉంది. జీవత్వం ఎప్పుడైతే పోతుందో వాటిలో అనగా త్రిగుణాత్మకమైనటువంటి జీవత్వం అది పోతుందో ఇకప్పుడు తన యొక్క స్వస్వరూపాన్ని చూసుకుంటాడు. అది అర్థం అన్నమాట. అట్లా ఆ విధంగా మూఢుడు, మూర్ఖుడు అలా ఉంటారు. వాళ్ళల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోండి. ధీరాహ అనేటువంటి వాళ్ళు అనుభూతి పొందుతూ చెప్పుకుంటున్నారు. వాళ్ళు అనుభూతి పొందకుండా వాళ్ళు రాక్షసత్వంతో ఉండిపోయినారు. వాళ్ళకి పరమాత్మ కనపడదు అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు. తదేతదితి మన్యంతే అనిర్దేశ్యం పరమం సుఖం కథన్ను తద్విజానీయం కిము భాతి విభాతిదా. అయితే ఇక్కడ అనిర్దేశ్యం, అనిర్దేశ్యం అంటే ఇదేనని గుర్తించి చెప్పడానికి శక్యమైనదా అశక్యమైనది, పరమం శ్రేష్టమైనటువంటిది, తత్ సుఖం ఆ అనుభూతి ఆనందాన్ని ఏతత్ ఇది ప్రత్యక్షంగా మన్యంతే అనుభవిస్తున్నారు. తత్ ఆ అనుభవం కిము భాతి స్వయం ప్రకాశమానము లేకుండా విభాతి ప్రకాశింపబడుతోందా, కథను ఏ విధంగా విజానీయం తెలుసుకోవాలి. ఇదేనని గుర్తించి చెప్పడానికి అశక్యమైనది ఉత్కృష్టమైనది అయిన ఆ అనుభూతి ఆనందాన్ని. ఇక్కడ ఏమిటంటే విశేషం దీనిలో చెబుతున్నది, మనం టెస్ట్ చదువుకుంటున్నాం కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు, ధీరాహ ఉన్నారే వాళ్ళు అనుభవం పొందారు. అందుకనే మనకు గీతలో ఒక 2వ అధ్యాయంలో వచ్చింది ఏమిటంటే అంత 4 క్రియాపదాలు వేసాడు. ఏమిటి ఆశ్చర్యవతు 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 అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు. అది గీతలో ఏమిటయ్యా చూసావు కదా ఆశ్చర్యం అండి, అనుభూతి పొందావు కదా ఆశ్చర్యం అండి, మరి చెప్పవయ్యా ఆశ్చర్యం అండి అంటే వాచామగోచరం. అనుభూతి పొందాడు బాగా, అనుభూతి పొందినటువంటి దాన్ని వాచామగోచరం చెప్పలేకపోతున్నాడు. అందుకని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందో బ్రహ్మణో ఆనందో బ్రహ్మణో విద్వాన్ అని చెబుతుంటాడు. అంటే అర్థం ఏంటి, ఈయన ఆ పరమాత్మను గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. ఏంటి వర్ణన చేసుకుంటూ పోతున్నాడు, వాక్యాలు మంత్రాలు చదువుకుంటూ పోతున్నాడు. ఈ మంత్రాలన్నీ కూడా ఆ పరమాత్మ గురించి కదా, ఆ పరమాత్మ దాకా పోతున్నాయిట. ఈ పరమాత్మను టచ్ చేయటానికి పోతున్నాయి కానీ ఎంత దూరం పోయినా కానీ టచ్ కావట్లేదు. చాలా దూరం వెళ్ళిపోయి టచ్ కాలేక ఇంకవిట అది వెనక్కి రిటర్న్ తిరిగి వచ్చి ఈ విద్వాంసుడి యొక్క మనస్సులో మరలా చేరుతూ ఉన్నాయిట. దానికి ఆ విద్వాంసుడు ఆనందో అని చెబుతున్నాడు. ఎక్కడ దీనిలో వస్తుంది, తైత్తీర్యంలో వస్తుంది అనమాట. అనగా మనం చెబుతున్నటువంటి వర్ణన చేస్తున్నాం ఆ భగవంతుని గురించి.
ఆ భగవంతుడి గురించి వర్ణన చేస్తున్నవన్నీ అవన్నీ అర్థం తెలుసుకొని చేస్తుంటుంటే అవి మనకు ఆనందం కలుగుతూ ఉంటుంటుంది అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి ఏదో లలితో లేకపోతే ఇటువంటివి ఉన్నాయి అనుకోండి, ఏదో పారాయణ చేస్తుంటా చక్కగా అయిపోయింది. దానిలో ఆనందాన్ని ఏం అనుభవించామంటే ఏమి లేదు, శూన్యం. అది ఏంటనంటే ఆ మాటలకి నామములకు, ఆ పరమాత్మ యొక్క నామములకు అర్థం తెలుసుకుంటూ పోతుంటే చదివితే ఆనందం. అది అక్కడ. ఇప్పుడు ఒక్కోసారి నాకు కూడా ఒక్కోసారి చదువుతుంటుంటే కొన్ని నామాల దగ్గర అట్లనే నామం దగ్గర 4 సార్లు అనుకుంటూ కూర్చుంటా. తర్వాత నెమ్మదిగా ఓహో ఇక్కడే కూర్చున్నామే, అమ్మవారి దగ్గర ఇక్కడే కూర్చున్నామే, అరిగిపోయిన రికార్డ్ అంటారు. కొంతమంది ఏమనుకుంటారు, అదే వీడి తర్వాత నామం రాదు కావాలి వీడికి, వీడు ఎప్పుడు చూసినా కానీ అదే నామం దగ్గర కూర్చుంటాడు అని అనుకుంటారు ఈ పారాయణ చేసేవాళ్ళు. ఈ పారాయణ చేసేటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళ కంఠస్థం బరబరా చెప్పుకుంటూ పోవటం అలవాటు కదా, అరిగిపోయిన రికార్డులు కాదు కదా. అంటే ఏంటనమాట, ఆ నామం అక్కడి దగ్గర రాగానే, అమ్మవారి యొక్క నామం అక్కడి దగ్గర రాగానే శ్రీచక్రరాజ నిల ఏమబ్బా అనేటువంటి శ్రీచక్రం అందుట్లో ఉండేటువంటి మొత్తం అక్కడ విధంగా అక్కడ 4 సార్లు అరిగిపోయిన రికార్డు లాగా చదువుకుంటూ ఉంటుంటాడు. ఈ ఎందుకు పుస్తకం అక్కర్లే వీళ్ళకి పుస్తకాలు అక్కర్లే, వాళ్ళకి కావాలి పుస్తకాలు. అట్లా అనమాట. అంటే ఏంటనమాట, అర్థం తెలుసుకొని చదువుతుంటుంటే అప్పుడు మన వాక్యాలు, మన నామాలు పరమాత్మకి చేస్తూ ఉంటాయి. పరమాత్మ ఎక్కడో లేడురా, నీలోనే ఉన్నాడు. అప్పుడు ఆ పరమాత్మ నీలో ఉన్నటువంటి వాడు ఉన్నాడే, అప్పుడు నీకు ఆనందానుభూతి కలుగుతుంటుంది. వాళ్ళు ధీరాతములు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనం అర్థం తెలుసుకొని చదువుతూ ఉన్నాము అని అంటే, ఆనందాన్ని అనుభవిస్తున్నాము అంటే ఎవరు అని అంటే మనమే ధీరాగా, వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడో లేరు. అదనమాట అట్లా. కాబట్టి ఆనందాన్ని అనుభవిస్తూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఆ అనుభవం స్వయంగా ప్రకాశిస్తుందా లేక మరొక దాని చేత ప్రకాశింపబడుతుందా అని అంటే పరమాత్మ వలననే ప్రకాశం అయ్యి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంటుంది. ఒక్కొక్క నామానికి అట్లే విష్ణు సహస్రనామం కానీ, అలానే ముఖ్యంగా ఇది లలిత కానీ, ఇట్లా ఇవన్నీ చదువుకుంటుంటే లలిత అంతా ఉపనిషత్తుల్లో నుంచి వచ్చింది. అది 3 వంతులు లలిత ఉపనిషత్తులు ఉంటాయి దానిలో. లలితలో పరమాణువు అనే మాట వచ్చింది, పరమాణువు అక్కడ ఉన్నది. పరమాణువు గురించి మనం చెప్పుకున్నాం. పరమాణువు అనేటువంటి దాని ఎంత గొప్ప విశేషం, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎంత విశేషంగా చెప్పుకున్నాం. వ్యక్త స్వరూపిణి అక్కడ, వ్యక్త అవ్యక్త ప్రాణరూపిణి ప్రాణదాత జ్ఞాన విజ్ఞాన విగ్రహ జ్ఞానదా జ్ఞాన విగ్రహ, ఎంత అర్థాలు ఉన్నాయి అక్కడ. ఉపనిషత్తులన్నీ అక్కడ పెట్టేశారు. అది అందువలన ఆ అర్థం తెలుసుకొని చదువుతాయి అని చెబుతూ, నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. దీని ఉండకోపనిషత్తులో కూడా ఈ మంత్రం ఉంది. ఏమిటి దీని యొక్క మంత్రం? ఈ మంత్రం ఎలా భగవద్గీతలోకి వచ్చింది అని అంటే, నద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. దీనిలో నత్ర సూర్యో భాతి, ఆ ఆత్మ ఉన్నటువంటి స్థానం అయితే ఉన్నదే, ఆ స్థానాన్ని పరమపదం అని అన్నామే. ఆ పరమపదముట నత్ర సూర్యో భాతి, ఆ పరమపదం దగ్గర సూర్యుడు ప్రకాశించలేడండి. అంటే ఒక మాట చెప్పాలంటే, బాగా ట్యూబ్లైట్ దగ్గర చిన్న ఒక ఏది జీరో బల్బు పెడితే, జీరో బల్బు పెడితే పెట్టకపోతే అదేం ప్రకాశిస్తుంది? అసలు ప్రకాశం అంతా ఏది? ఆ పరమాత్మ యొక్క ప్రకాశమే. ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు. పరమాత్మే అన్నిటిని వెలిగిస్తున్నాడు, అది తెలుసుకోండి అనగా సమస్తం మన కంటికి కనబడేటువంటి సూర్యచంద్రులు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, మొత్తం సమస్త జగత్తంతా మనకు ఈ జాగ్రత్త అవస్థలో పగలు కనబడుతున్నదంటే ఎవరు? ఆ పరమాత్మ అని దీనిలో చెప్పడానికి చెబుతున్నాడు. నత్ర సూర్యో భాతి, భాతి అనేది క్రియాపదం. భాతి భాతక భాంతి, భాసి భాతక బాధ, భామి భావక భామక అంటారు. భాతి న భాతి తత్ర అక్కడ, అక్కడ
నా సూర్యో భాతి, ఆ పరమాత్మ దగ్గర సూర్యుడు ప్రకాశించలేడు. అట్లానే నా చంద్ర తారకం, చంద్రుడు నక్షత్రాలు కూడా అని చెప్పాడు. ఇప్పుడు ఆకాశం చెప్పుకున్నాడు. ఆకాశం పైన చూస్తున్నాగా పెద్ద బాగా, ఆకాశం అంటే అర్థం ఏం చెప్పుకున్నాము, కాశ్రు దీప్తవు, బాగా ప్రకాశించేటువంటి దాన్ని ఆకాశము అని అంటారు. ఈ ప్రకాశిస్తున్నది ఆకాశము ఎవరి వలన అనంటే పరమాత్మ వలన అని చెబుతున్నాడు. నేమా విద్యుతో భాంతి, ఇకపోతే విద్యుత్తు, ఆకాశంలో విద్యుత్తు, ఈ వర్షాలు పడే ముందు బాగా నల్లటి మబ్బులు వచ్చినప్పుడు మెరుపులు వస్తుంటాయి. ఆ మెరుపులు కూడా ఒక్కొక్క మెరుపు చూస్తుంటే ఎన్ని కిలో వాట్ల శక్తి ఉన్నదో రా అని అనిపిస్తుంటుంది. ఆ మెరుపులు కూడా ఎవరి నుంచి వస్తున్నాయి అంటే ఆ పరమాత్మ ఏ వలననే. ఇది అగ్ని గురించి చెప్పే పనే లేదండి. ఇంకా అగ్ని వచ్చింది, అగ్ని యొక్క ప్రకాశం ఉన్నది అంటే ఎవరు అనంటే ఆ పరమాత్మ ఏను. ఇదంతా వెలుగులతోటి చెబుతున్నాడు. ఈ వెలుగంతా రకరకములు ఎన్ని వెలుగు రావడానికి ఎంత 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 దగ్గర నుంచి వస్తుందో చూడండి. నక్షత్రాల నుంచి, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, మెరుపుల నుంచి, ఇవంతా తెల్లగా వెలుగులు వస్తూ ఉన్నాయి. అగ్ని నుంచి ఇవన్నీ కూడా, ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇన్ని విధంగా ఇవన్నీ స్వయం ప్రకాశమే కాదు, ఎవరు పరమాత్మ నుండి ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఆ పరమాత్మ స్వయం ప్రకాశమానమైన ఆత్మను అనుసరించి తక్కిన సమస్తము ప్రకాశిస్తాయి. మొత్తము అన్ని కూడా స్వయం ప్రకాశమానమైనటువంటి ఆ పరమాత్మ, ఆ పరమాత్మను ఆధారంగా చేసుకొని అన్ని సమస్తము ప్రకాశిస్తున్నాయి. మనలో ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మని ఆధారంగా చేసుకొని మన శరీరం ప్రకాశిస్తూ ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి. మన శరీరం ప్రకాశిస్తూ ఉన్నది, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఏమిటంటే మనం కూర్చున్నాము, ఆ కూర్చొని అందరినీ శుభ్రంగా వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ఇంకా విశేషం ఏమిటి అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు చూసి ఒక్కొక్కళ్ళలో ఉన్న ప్రకాశమానమైన తేజస్సు కనబడుతుంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినది అని అంటే లోపల కూర్చొని ఉన్నాడు ఆయన, తిష్టంతం పరమేశ్వరం. అది ఆయన వలననే ఇప్పుడు మనం ఇది రెండు విధాలుగా చెబుతున్నాడు. ముందు నిన్ను తెలుసుకో, అందుకనే ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయతి, ఆ మనస్సు చేతం చేసుకోకపోతే చివరికి ఆ మనస్సే నీ పాలిట శత్రువు కూడా అయిపోతుంటుంది అని చెబుతున్నాడు. కాబట్టి నీ మనస్సుని ఉపయోగించుకునే విధానము ఉన్నది. సక్రమమైన మంచి మార్గంలో ఉపయోగించుకో, నీవు చాలా గొప్పవాడు అవుతావు, ఉద్ధరింపబడతావు అని చెబుతున్నాడు అక్కడ. అట్లనే ఇక్కడ కూడా ఆ పరమాత్మని దర్శనం చేసుకోవటానికి కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాడు. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి ధ్యానము. ధ్యానం చేసుకో, పరమాత్మ ఎక్కడ లేడు, నీ హృదయం అనే సరస్సులోనే ఉన్నాడు అని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మను దర్శనం చేసుకోండి అని చెప్పి ఇంతటితోటి ఈ అధ్యాయాన్ని ముగించేసేశాడు. కాబట్టి ఇక ఇంతవరకు ఆత్మతత్వంలో చెప్పేటువంటిది ఏంటంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ అంగుష్ట మాత్రము చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత యోని మన్యే స్థాణు మన్యే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అట్లా వస్తాడు అని చెప్పాడు. తర్వాత ఆత్మ అనేటువంటి వాడు ఒకడేనండి, అగ్ని ఎట్లయితే ఒకటే ఉంటుందో అట్లనే ఈ పరమాత్మ కూడా ఒకడే, అట్లనే వాయువు ఒక్కటే ఉంటుంది, అట్లనే ఈ పరమాత్మ కూడా ఒకడే. ఏకోవశిహి, ఆ ఒక్కడే సమస్తాన్ని వశం చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు అని ఏకహ ఏకహ అని చెప్పుకుంటే వస్తున్నాడు. పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కడే అని చెప్పటం. అట్లా చెప్పుకుంటూ ఆ పరమాత్మ ఒక్కడే అని చెప్పుకుంటూ దీనిలో వేదం కూడా ఏకం సత్ విప్రాహ అని చెప్పింది కదా ఋగ్వేదం. కాబట్టి వేదమును అనుసరించి అనగా ఇది కూడా అంతా వేదములే. ఆ వేదాలన్నీ చెబుతున్నాయి పరమాత్మ ఒక్కడే అని చెప్పాడు. ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి నాలో ఉన్నాడా లేదంటే ముందు నీలోనే ఉన్నాడయ్యా, నీలో ఎక్కడ ఉన్నాడు, నీ హృదయ కమలంలో ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మను దర్శనం చేసుకో అని చెబుతున్నాడు. ఆ పరమాత్మను దర్శనం చేసుకోవటం అనేటువంటిది ఒక యోగము. ఆ యోగాలు 18 యోగాలు ఉన్నటువంటి పుస్తకం ఉన్నది. అది భగవద్గీత గురువు. అది
18 యోగాలున్న పుస్తకం ఉంది. అదేనమాట యోగము అని అర్థం. వాస్తవానికి భగవద్గీతకి యోగం అని పేరు పెట్టినటువంటి శంకరాచార్య స్వామి పేరు పెట్టారు. వాస్తవానికి భగవద్గీత 18 అధ్యాయాలకు భగవద్గీత అని మొట్టమొదట వ్యాసుడు ఏం పేరు పెట్టలేదు. వ్యాసుడు ఏం రాసుకుంటూ పోయినాడంటే భారతంలో చాప్టర్ ఇది ఇన్నో చాప్టర్, ఇది ఇన్నో చాప్టర్ అంకె వేసుకుంటూ పోయినాడు అంతే. ఇది అర్జున విషాద యోగము, ఇది సాంఖ్యము అని ఆ విధంగా ఆయన నేను పేర్లు పెట్టాల. 18 పేర్లు పెట్టింది నేనే. శంకరస్వామి వారే భాష్యం రాస్తూ ఆయన పేర్లు పెట్టాడు. కానీ మూలంలో ఏముంది అని అంటే ఏమీ ఉండదు. 18 అధ్యాయాలకి ఇదిగో ఇన్నోది వైయాసిక జ్ఞానం అంటే వ్యాసుడు రచించినటువంటి ఈ భారతంలో ఇన్నో అధ్యాయం అనుకుంటూ చెప్పాడు అంతే. ఆయన ఎప్పుడైతే పేర్లు పెట్టాడో మనకు సులభంగా ఉన్నది. అంటే హెడ్డింగ్ చూసేటప్పటికి మనకు దానిలో ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంటుంది అనమాట. అది భాష్యం రాసినప్పుడు శంకరాచార్య స్వామి వారు పెట్టినటువంటిది అనమాట. అది విశేషం. శంకర్లు భాష్యం రాస్తున్నమాట. అది ఆ భాష్యం అనమాట. అందుకనమాట విశేషం. కాబట్టి మనకు మధ్యలో ఉండే భగవద్గీత అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటుంది అట్లా అనమాట. అట్లా ఇంకా ఇక రాబోయేటువంటి చాప్టర్ ఉన్నదే ఇంకా స్థాయి పెరుగుతూ ఉన్నది మనకి తర్వాత చివరి చాప్టర్స్ లో అనమాట. ఇవన్నీ కూడా సులభంగానే ఉంటాయి, ఏం పర్వాలేదు. ఎందుకని మనం చూసుకుందాం. ఇంకొక వారము ఇంకో 3 క్లాసుల్లోనూ బహుశా ఇంకొక 3 క్లాసుల్లో పుస్తకం అయిపోతుంది అనమాట. కఠోపనిషత్తు అయిపోతుంది. తర్వాత విషయం ఏమిటో మీరే ఆలోచన చేసుకొని దాని ప్రకారంగా మనం నడుపుతాం. ఇంకొక వారంతో ఇది అయిపోతుంది అనమాట. అంతవరకు శుభం భవతు. మకర సంక్రాంతి శుభాకాంక్షలందరికీ శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. హరి ఓం. కట్టేశారు. హరి ఓం. హరి